ఓం శాంతి. అవ్యక్త మురళి 25/10/1987 సంవత్సరం మురళి. అవ్యక్త మురళి అంటే అందరికీ కూడా తెలుసు కదా, అందరు కూడా అటెన్షన్ అనేది పే చేస్తారు కదా. అందరు కూడా అటెన్షన్ గా ఉండండి. బాబా ఈరోజు నా కోసం ఏదైతే చెబుతూ ఉన్నారో నేను దానిని ధారణ చెయ్యాలి అన్నటువంటి సంకల్పం చేయండి. ఈరోజు బాప్దాదా తన యొక్క కమలాసనధారి శ్రేష్టమైన పిల్లలందరినీ చూస్తూ ఉన్నారట. కమలాసనధారి, కమలాసనం అంటే ఏంటి? బ్రాహ్మణుల యొక్క శ్రేష్టమైనటువంటి స్థితికి గుర్తు. దేవతలకి కూడా చూడండి, ప్రతిదీ కూడా కమల హస్త, కమల నయన, కమల పద్మ అని చెప్పి అన్నిటికీ కూడా కమలాంతో పోలుస్తూ ఉంటారు. కమలం అనేది, కమలానికి విశేషత ఏంటి అని అంటే శ్రేష్టతకి గుర్తు. బాబా కూడా చెప్తూ ఉంటారు కదా మురళీలలో, కమల పుష్పం అనేది మన యొక్క గృహస్థ జీవితం అంతా కూడా కమల పుష్ప సమానంగా ఉండాలి అని కూడా చెప్తూ ఉంటారు. మరి కమల పుష్పం బురదలో ఉంటూ కూడా బురదకు అతీతంగా ఎలాగైతే ఉంటుందో, అదే విధంగా మనమంతా కూడా ప్రాపంచికమైనటువంటి తమో ప్రధానమైనటువంటి ప్రపంచంలో ఉంటున్నప్పటికీ కూడా మనం ఎలా ఉండాలి అని అంటే వాటన్నిటికీ కూడా అతీతంగా ఉండాలి. కాబట్టి కమలాసనము అనగానే అది బ్రాహ్మణుల యొక్క శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి శ్రేష్ట స్థితికి గుర్తు అన్నమాట. ఆసనం అనేది స్థితికి మరియు కూర్చోడానికి సాధనం. మరి బ్రాహ్మణాత్మలు కమల స్థితిలో ఉంటారు కాబట్టి కమలాసనధారిగా పిలువబడుతూ ఉన్నారు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా ఏ విధంగా అయితే అవుతున్నారు, అదే విధంగా ఆసనధారి నుండి సింహాసనాధికారిగా అవుతారు. సంగమయుగంలో బ్రాహ్మణుల నుంచి మనం ఎలాగైతే దేవతలుగా తయారవుతామో, అలాగే సంగమయుగంలో బ్రాహ్మణుల యొక్క శ్రేష్ట స్థితి అని అంటే కమలాసనధారి. ఇక్కడ ఎవరైతే కమలాసనధారిగా ఉంటారో వారే భవిష్యత్తులో సింహాసనాధికారిగా అయిపోతారు అన్నమాట. చాలా కాలం లేదా తక్కువ కాలం, ఎంత కాలం అయితే మీరు కమలాసనధారిగా అవుతారు అంతగానే చాలా కాలము లేదా తక్కువ కాలం రాజ్య సింహాసనాధికారిగా అవుతారు. అర్థమైందా పాయింట్? ఇక్కడ ఎంత సమయం అయితే దానికి కొన్ని రెట్లు ఆధారంతో ఆ సమయంలో అక్కడ ఉంటారు. ఇక్కడ మనం ఎప్పుడు కూడా నేను కమలాసనధారిని అనేటటువంటి స్థితిలో ఉండాలి. మనం ఎంత సమయం అయితే కమలాసనధారి స్థితిలో ఉంటామో అంత సమయం భవిష్యత్తు లోపల, సత్యుగం లోపల కూడా మనం సింహాసనాధికారిగా ఉండగలుగుతాము. కమలాసనం అనేది విశేషంగా బ్రహ్మబాబా సమానంగా అతీతము మరియు అతి ప్రియ స్థితికి గుర్తు. బ్రాహ్మణాత్ములైన మీరంతా కూడా బాబాని అనుసరించేవారు కాబట్టి తండ్రి సమానంగా కమలాసనదారుడు. కమలాసనదారి అనగానే అందరికీ కూడా గుర్తొచ్చేది ఏంటి? బ్రహ్మబాబా సమానంగా అతీతంగాను ప్రియంగాను ఉండేటటువంటి స్థితి కదా. న్యారా ప్యారా అంటారు కదా బాబా. మరి బ్రాహ్మణాత్మలైనటువంటి మనమందరము కూడా బ్రహ్మబాబాని అనుసరిస్తూ ఉన్నాము కాబట్టి మనల్ని బాబా సమానమైనటువంటి కమలాసనదారులు అంటారు. అతీతమైనటువంటి దానికి గుర్తు ఏంటి అంటే వారు బాబా మరియు పరివారం అందరికీ కూడా అతి ప్రియంగా అవుతూ ఉంటారు. అతీతము అంటే 4 వైపుల నుండి అతీతంగా. న్యారా ప్యారా, ఎంతెంతగా మనం అతీతంగా అన్నిటితో కూడా అతీతంగా అయిపోతూ ఉంటామో అంతంతగా బాబాకి ప్రియమైన వారిగా అవుతూ ఉంటాము. ఎంతెంతగా బాబాకి ప్రియమైన వారుగా అవుతామో అంతంతగా అందరికీ కూడా ప్రియం అనిపిస్తాము. మరి అతీతము అంటే అసలు ఏ ఏ విషయాలతో అతీతంగా తయారవ్వాలి? అన్నిటికీ అతీతంగానే సింపుల్గా ఒక ఫామ్ చెప్పేసేసుకుంటాం మనం. అతీతంగా ఉండాలి, అన్నిటికీ అతీతంగా ఉండి ఒక బాబాకే ప్రియమైనటువంటి వారిగా ఉండాలి. అప్పుడే న్యారా ప్యారా అని పిలువబడతారు అని అంటారు కదా. మరి అతీతము అనంటే ఏ ఏ విషయాల్లో ముఖ్యంగా అతీతంగా కావాలి అనంటే, ముఖ్యంగా ఇవాళ బాబా చెప్తుంది అంటే 4 విషయాలలో మీరు అన్నిటికీ కూడా అతీతంగా అవ్వాలి అని అంటున్నారు. ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ యొక్క దేహాభిమానంతో అతీతంగా అయిపోతుంది. ప్రాపంచిక సాధారణ ఆత్మలకైతే నడుస్తూ తిరుగుతూ ప్రతికర్మ చేస్తూ స్వతహాగాను మరియు సదా దేహాభిమానమే ఉంటుంది.
బయట ప్రపంచంలో వాళ్ళు కర్మలు చేస్తూ ఉన్నారనుకోండి, కర్మ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నేను దేహాన్ని అనుకుంటారు, కానీ నేను ఆత్మను అనుకుని కర్మ అయితే చేయరు కదా. ఎందుకంటే తమో ప్రధానమైనటువంటి ప్రపంచంలో బాబా విషయాలు తెలియనటువంటి వాళ్ళందరూ కూడా అజ్ఞాని ఆత్మలు ఏ కర్మ చేసినప్పటికీ కూడా అది వికర్మనే అయిపోతూ ఉంటుంది. బాబా అయితే మనందరికీ కూడా కర్మల యొక్క గుహ్యగతిని మనందరికీ అర్థం చేయించారు. తెలుసు కదా అందరికీ కూడా కర్మల యొక్క గుహ్యగతి అని. కర్మల గుహ్య రహస్యం అని ఒక పుస్తకం ఉంటుందమ్మా, 10 రూపాయల పుస్తకం. అది కంపల్సరీగా ప్రతి వాళ్ళు తీసుకొని చదవండి. దాని లోపల చాలా చాలా డెప్త్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. మనకి సింపుల్ గా బాబా ఏం చెప్తూ ఉంటారంటే, దేహాభిమానానికి వశమే చేసేటటువంటి ప్రతి కర్మ వికర్మ అయిపోతుంది. సత్యయుగంలో చేసేటటువంటి కర్మ అకర్మగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ పాపము పుణ్యము ఏది కూడా అంటదు అంటారు. ఈ సంగమ యుగంలో నేను ఆత్మను అని తెలుసుకొని గుర్తించి ఆ ఆత్మ యొక్క స్మృతిలో ఉంటూ బాబా యొక్క జ్ఞాపకంలో ఏదైతే కర్మ చేస్తూ ఉంటామో దానిని సుకర్మ అని అంటారు అన్నమాట. మరి బయట ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళ ఆత్మలందరూ కూడా ఎలా ఉంటారు అంటే, నడుస్తూ తిరుగుతూ కూడా ప్రతి కర్మ చేస్తూ వాళ్ళకి స్వతహాగానే నేను దేహాన్ని అనేటటువంటి దేహాభిమానమే ఉంటుంది. అంతేకాని నేను దేహాన్ని అని శ్రమ చేయాల్సిన అవసరం లేనే లేదు. అనుకోకుండానే సహజంగానే దేహం యొక్క స్మృతి అనేది ఉంటుంది. ఎలా అయితే అజ్ఞాని ఆత్మల ఆత్మాభిమాని స్థితి నుండి అతీతంగా ఉంటారు, అలాగే అదే విధంగా కమలాసనధారి బ్రాహ్మణాత్మలు కూడా దేహాభిమానంతో స్వతహాగానే అతీతంగా ఉంటారు. ఉంటున్నారు అట్లాగా. బయట ప్రపంచంలో వాళ్ళు నేను దేహం యొక్క స్మృతిలో ఉండి పనులన్నీ చేస్తూ ఉన్నాను అని దేహ స్మృతి కోసం ప్రత్యేకంగా వాళ్ళు తిప్పలు పడాల్సిన అవసరం లేదు. స్వతహాగానే దేహం యొక్క స్మృతి అనేది వచ్చేస్తూ ఉంటుంది బయట ప్రపంచంలోని వాళ్ళకి. అలానే బాబా పిల్లలైనటువంటి మనకి ఎలాంటి స్మృతి రావాలి అని అంటే, ఈ దేహం యొక్క అభిమానంతో అతీతంగా ఉండేటటువంటి స్థితి స్మృతి స్వతహాగానే ఉండాలి. ఉండేదే ఆత్మాభిమానిగా, శరీరం యొక్క అభిమానం తన వైపుకి ఆకర్షించకూడదు. కొద్దిమందికి చాలా చాలా అందంగా ఉండేసరికి, లేకపోతే చాలా పైసలు ఉండేసరికి అభిమానం ఉంటుంది అనమాట. అభిమానం ఉండేసరికి అందరికీ కూడా ఏమవుతుందంటే అటువైపు లాగేసుకుంటూ ఉంటుంది, ఆకర్షిస్తూ ఉంటుంది. బాబా అంటారు, అభిమానం ఉన్న చోట అవమానం అనేది ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అభిమానం అనేది ఉండరాదు. దేహాభిమానంతో స్వతహాగానే అతీతంగా ఉండాలి. ఎందుకంటే బ్రహ్మబాబాని చూసాం కదా మనం అంతా కూడా. ఎక్కడ చూశారు మీరు బ్రహ్మబాబాని? బ్రహ్మబాబాని చూశారు కదా అని అంటున్నాడు శివబాబా మురళిలో. బ్రహ్మబాబాని చూశారు కదా అంటే అందరం తలకాయ ఊపేస్తారు. ఎక్కడ చూశారు మీరంతా? ఎవరు చూశారు బ్రహ్మబాబాని? మనం అందరం ఇక్కడ జన్మ తీసుకునేటప్పటికి బ్రహ్మబాబా సాకార శరీరం నుంచి సూక్ష్మ శరీరం ద్వారా సేవ చేస్తూ ఉన్నారు కదా. ఎందుకంటే 1969లోపు పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు మమ్మీలో? అయినా కానీ బాబా అయితే మాత్రం తెలియలా. అంతకుముందు పుట్టే ఉన్నారు చాలా మంది మీలో కూడా. కాకపోతే అప్పుడు బాబాని మనం గుర్తించలేకపోయారు కదా. మనము జ్ఞాన మార్గంలోకి వచ్చిన తరువాత అసలు బ్రహ్మబాబా ఎలా ఉండేవాడు, ఆయన యొక్క స్థితి ఎలా ఉండేది, ఆయన అంత ఉన్నతంగా ఎలా కీర్తింపబడ్డాడు, అంత గొప్పవానిగా లక్ష్మీనారాయణులుగా ఎలా తయారయ్యాడు అనేటటువంటిది ఆయన యొక్క జీవిత చరిత్రను మనం మాటికి చదువుకుంటూ ఆ విధంగా తయారవ్వాలి అనేటటువంటి లక్ష్యాన్ని అయితే మనం అందరం కూడా పెట్టుకున్నామా లేదా? అందరికీ కూడా అదే లక్ష్యం ఉంది కదా. బ్రహ్మబాబా సమానంగా కావాలన్న లక్ష్యం లేదా? లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు తమ్ము సింబల్ పెట్టండి. నేను బ్రహ్మబాబా సమానంగా కావాలి. అర్థమవుతుంది కదా పాయింట్? వెరీ గుడ్. మరి లాస్ట్ సమయంలో కూడా బ్రహ్మబాబాని చూశారు కదా. ఆయన నడుస్తూ తిరుగుతూ కూడా ఫరిస్తా రూపము లేకపోతే ఆ దేవతా రూపం అనేది స్వతహాగా ఆయన స్మృతిలో ఉండేదట. ఇటువంటి సహజమైనటువంటి దేహి అభిమాని స్థితి అనేది సదా ఉండాలి. ఎలాగైతే బ్రహ్మబాబాకి ఫరిస్తా రూపము లేకపోతే దేవతా స్మృతి సహజంగానే ఉండేదట. మరి మనం బాబా పిల్లలమైనటువంటి మనందరికీ కూడా బాబా ఎలాగైతే ఎలాంటి స్థితిలో అయితే ఉన్నారో మనం కూడా అదే విధమైనటువంటి స్థితిలో మనం ఉంటాం. దీన్ని ఏమంటారు అంటే దేహాభిమానం నుండి అతీతము అని దీనిని అంటారు. దేహాభిమానంతో ఎవరైతే అతీతంగా ఉంటారో వారే పరమాత్మకి ప్రియంగా ఉంటారు. కాబట్టి వాళ్ళ బాబా న్యారా ప్యారా అనే టాపిక్ ని గురించి చెప్తూ ఉన్నారు. న్యారా అంటే అతీతంగా అవ్వాలి. ఏ విషయాలతో అతీతంగా అవ్వాలి అని అంటే మొట్టమొదటి విషయం
దేహంతో, దేహం యొక్క అభిమానంతో మనం అతీతంగా అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ దేంతో అతీతంగా ఉండాలి అని అంటే దేహం యొక్క సర్వ సంబంధాలు అంటే దృష్టి, వృత్తి, కృతి అన్నింటితో కూడా అతీతంగా అయిపోవాలి. దేహ సంబంధాలను చూస్తూ కూడా స్వతహాగానే ఆత్మిక లేకపోతే దేహీ సంబంధం యొక్క స్మృతిలో ఉండాలి. మన చుట్టాలు, పక్కాలు, పరిచయస్తులు, బంధువులు అందరూ కనపడుతూనే ఉంటారు. అన్నిటి సంబంధాలను కూడా నిభాయిస్తూ కూడా ఎవరిని చూసినప్పటికీ కూడా ఎలాంటి ఆలోచన రావాలి అని అంటే వాళ్ళు మా వేలు విడిచిన మేనమామని అట్లాంటి రిలేషన్షిప్స్ ఏవి వద్దు. వాళ్ళు కూడా బాబా పిల్లలే. నేను ఎలాగైతే బాబా పిల్లవాడినో వారు కూడా ఆత్మరూపిలే. కాబట్టి ఆ ఆత్మ యొక్క సంబంధం యొక్క స్మృతిలోనే ఉండాలి, కానీ దేహ సంబంధం యొక్క స్మృతి అనేది రారాదు. ఇప్పటికి కూడా చాలా మంది మామ, అంకులు, ఆంటీ అని పిలుస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? దేహం యొక్క అభిమానం ఉన్నట్లే కదా. బాబా పిల్లలుగా అయ్యాము, బాబాని పూర్తిగా తెలుస్తున్నాము, అర్థం చేసుకుంటున్నాము, ధారణ చేస్తున్నాము అని అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. మనల్ని చూసే మిగతా వాళ్ళంతా కూడా అలాగని చెప్పి మీరు భార్యలైనటువంటి వాళ్ళ భర్తల్ని అన్నయ్య అని మాత్రం పిలవకండి. సమాజంలో ఉంటున్నప్పుడు కొన్ని సంబంధాలు అదే ప్రకారంగానే పిలవాలి కదా. అంతేగాని బాబా చెప్పారు కదా అందరినీ అక్కయ్యలు అన్నయ్యలు అనుకోమన్నారు కదా అనుకుంటే అది డిస్సర్వీస్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి దేహం యొక్క సర్వ సంబంధాలు అంటే దృష్టి, వృత్తి. అంటే మనం చూసేటటువంటి ఆత్మిక దృష్టి ఎలా ఉండాలి? ఆత్మిక దృష్టి ఉండాలి. అదేవిధంగా వృత్తి కూడా ఆత్మ సంబంధించినటువంటి ఆలోచనలే నడుస్తూ ఉండాలి. ఎవరైతే ఈ ప్రకారంగా ఉండి ఉంటారో కృతి అంటే అనిపించడము, అంటే మనం ఆ స్థితిలో ఉండేసరికి ఇతరులు కూడా ఆటోమేటిక్గా మేము కూడా ఈ విధంగా వీరిలాగా తయారవ్వాలి అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా అతీతంగా ఉండాలి. దేహము, దైహిక సంబంధాలు, దైహిక పదార్థాలు అంటూ ఉంటాడు కదా బాబా. కాబట్టి ఇవాళ ముందేమో దేహంతో అతీతంగా అయిపోవాలి, నెక్స్ట్ దైహిక సంబంధాలన్నిటితో కూడా అతీతంగా అయిపోవాలి. స్వతహాగానే ఆత్మ సంబంధం యొక్క స్మృతిలో ఉండాలి. అందువల్లే కదా దీపావళి తర్వాత ఏం పండుగ వస్తుంది? అన్న చెల్లెల పండుగ వస్తుంది కదా. అంటే మీరు మెరిసే సితారా లేకపోతే అవినాశి జాగృతి దీపంగా అయిపోతారు. అప్పుడు సోదరుల యొక్క సంబంధం అనేది అవుతుంది. దీపావళి పండుగ వస్తుంది, అర్థమైంది కదా మీకు. దీపావళి పండుగ తర్వాత అన్నా చెల్లెల పండుగ వస్తుంది. ఎప్పుడు కూడా ఆ యొక్క సంబంధం అనేది, రిలేషన్షిప్ అనేది గుర్తొస్తూ ఉంటుంది. అంటే ఏంటి? దీపావళి అంటే మీరు మెరిసే సితారలాగా అవినాశి జాగృతి దీపంగా అయిపోయారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా సోదరుల సంబంధం అయిపోతుంది. ఆత్మ సంబంధంలో చూస్తేనేమో సోదరుల సంబంధం, సాకార బ్రహ్మవంశీ బ్రాహ్మణుల యొక్క రూపంలో చూస్తే సోదరుల యొక్క శ్రేష్టమైనటువంటి శుద్ధ సంబంధం స్వతహాగానే స్మృతిలో ఉంటుంది. అతీతము అంటే దేహము మరియు దైహిక సంబంధాలతో అతీతంగా కావడము. పాయింట్ అర్థమవుతుంది కదా, క్యాచ్ చేస్తున్నారు కదా అందరూ కూడా. అతీతంగా అవ్వడము అని అంటే మొదటిదేమో దేహం యొక్క అభిమానంతో అతీతంగా ఉండాలి, రెండోది దైహిక సంబంధాలన్నిటితో కూడా అతీతంగా ఉండాలి. ఏ దైహిక సంబంధీకులు, దేహ సంబంధీకులు మీ యొక్క ఎదురుగా వచ్చినప్పటికీ కూడా వాళ్ళు మా పలానా రిలేషను అనేటటువంటిది గుర్తు రాకుండా వాళ్ళు కూడా పరమాత్మని యొక్క సంతానమే, వారు కూడా ఆత్మరూపములో సోదరులే. ఎప్పుడైతే మనం బ్రాహ్మణ వంశంలోకి వచ్చేసేస్తామో అప్పుడు సాకారమైనటువంటి బ్రహ్మవంశీ బ్రాహ్మణుల రూపంలో అయితే సోదరుల యొక్క సంబంధంలో ఉంటుంది. కాబట్టి అతీతంగా అవ్వడము అంటే ఒకటేమో దేహంతో అతీతంగా అవ్వాలి, రెండోదేమో దైహిక సంబంధాలన్నిటితో కూడా అతీతంగా అయిపోవాలి. ఇకపోతే మూడవ స్థితి దేనికి అతీతంగా ఉండాలి అని అంటే దేహం యొక్క వినాశీ పదార్థాలతో కూడా అతీత స్థితి ఉండాలి. అంటే ఏ పదార్థమైనా కానీ, ఏ కర్మేంద్రియాన్నైనా కానీ విచలితం చేస్తుంది అంటే, ఆసక్తి భావం ఉత్పన్నం అవుతుంది అని అంటే అది అతీత స్థితి అని అనిపించుకోజాలదు. ఏదైనా ఒక పదార్థం ఉంది, స్వీట్ ఉందనుకోండి, చాలా ఇష్టం, కానీ నాకు షుగర్ వచ్చింది కదా, నేను తినకూడదు కదా,
అని బలవంతంగా ఆపుకున్నారనుకోండి, దాన్ని ఏమంటారు? ఆసక్తి ఉందంటారా లేనట? అంటే ఏంటి? ఏదైనా పదార్థం మన ఏ కర్మేంద్రియాలన్నిటిలో ఏ కర్మేంద్రియాన్నైనా సరే విచలితం చేస్తుంది అని అంటే, ఆసక్తి భావం ఉత్పన్నం అవుతుంది అని అంటే, అది అతీత స్థితి కాచాలదు. అంటే ఏంటి? ఏ పదార్థం, సపోజ్ టీవీ ఉందనుకోండి, పద్దాకులు టీవీ ఆకర్షిస్తుందా? ఆకర్షించదా? టీవీ చూడకూడదు కదా. ఆయన టీవీ చూస్తే తప్పే ఉందన్నయ్య, నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారనమాట. టీవీ చూడొచ్చా చూడకూడదా ఇంతకీ? కొంతమందికి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మేమైతే వార్తలు చూస్తూ ఉంటాం అన్నయ్య, వార్తల వరకు చూడొచ్చు కదా, ఎగ్జిబిషన్ కదా, బాబా కూడా చూసేవాడు, బ్రహ్మ బాబా కూడా చూసేవాడంట అని చెప్తూ ఉండేవాళ్ళు. పాపం ఒక అన్నయ్య గారు ఉన్నారు, వార్తలు చూడొచ్చు అనే ఉద్దేశంతో ప్రపంచంలో ఏ ఏ ఛానల్స్ అయితే టీవీ ఛానల్స్ లో న్యూస్ ఛానల్స్ ఉన్నాయి అవన్నీ చూస్తూనే ఉంటాడు, టైం అంతా దానికే సరిపోతుంది అనమాట. ఇంకా మనం టీవీ చూడక్కర్లా, ఆయన అడిగితే చాలన్నమాట. బాబు ఆ విషయాలేంటి ఈ విషయాలేంటి అంటే ప్రాపంచిక పరిస్థితులు మొత్తం చెప్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే మన కళ్ళు ఏ దృశ్యాన్నైతే ఎక్కువ సమయం చూస్తూ ఉంటాయో దాని గురించి మనసులో ఆలోచన మొదలవుతూ ఉంటాయి. మనం ఎప్పుడు బాబానే చూస్తూ ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆధ్యాత్మిక విషయాల పట్లనే మనకు ఆసక్తి అంతా ఉంటుంది. మనం నోరు తెరిచినా కానీ ఆధ్యాత్మిక విషయాల గురించే మనం మాట్లాడగలుగుతూ ఉంటాం. చెక్ చేసుకోండి ఎలా ఉంది నా మాటలు. మాట నోట్లో నుంచి బయటికి రావాలి అని అంటే ఏదో ఒక దృశ్యం అనేది కంటికి కనపడాలి. ఆ దృశ్యం ఏది కనపడాలి? బాబా కనపడాలా? టీవీలు కనపడాలా? సెల్ ఫోన్లు కనపడాలా? మీరు రోజు మొత్తంలో 5-6 గంటలు సెల్ ఫోన్లతో సావాసం చేశారనుకోండి, నిద్రపోయినా కానీ ఏం గుర్తొస్తుంది? సెల్ ఫోన్ గుర్తొస్తుందా లేదా? జనరల్ గా చెప్తుంటారు, సాయంత్రం 8 దాటిన తర్వాత అసలు సెల్ ఫోన్లు చూడమాకండి అని అంటారు. మనం చూసే టైమే ఆ టైమే. కళ్ళకి నిద్ర వచ్చేంత వరకు కూడా చూస్తూనే ఉండి పక్కనే పెట్టుకొని పడుకుంటాం. మొన్న వాట్సాప్ లో చూశాను, సెల్ ఫోన్ మామూలుగా ఆఫ్ చేసి ఉంది, ఎవరో ఫోన్ చేశారు, రింగ్ అవుతూ ఉంటే ఎంత వైబ్రేట్ అవుతుంది అని అంటే, మొక్కజొన్న అడుగులు పచ్చి పెడితే అవి ఉడికిపోయి గాలికి ఎగిరిపోయింది. అంత వైబ్రేషన్ ఉంటుంది అనమాట. నవ్వేడేస్ రేడియేషన్ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో వీలైనంత వరకు స్పీకర్ ఆన్ చేసుకొని మాట్లాడడం చాలా బెటర్. చాలా మంది చెవుల్లో పెట్టుకొని మరి ఆనిచ్చుకొని మరి సరిగ్గా వినపడట్లేదని చెప్పి సౌండ్ తగ్గించుకుంటారు, వినపడట్లేదని చెప్పి చేస్తూ ఉంటారు. ఇయర్ ఫోన్ పెట్టుకున్నా మంచిదే, కానీ ఫోన్ మాత్రం దగ్గరగా ఆనిచ్చి పెట్టుకున్నారు అని అంటే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఏ పదార్థమైనా సరే మీలో ఉన్నట్టు ఏ కర్మేంద్రియాన్నైనా కానీ విచలితం చేస్తుంది అని అంటే అర్థం ఏంటి? ఆ వస్తువు పట్ల కానీ ఆ పదార్థం పట్ల కానీ మీకు ఆసక్తి ఉంది అని అర్థం. మరి ఆసక్తి ఉంది అనుకున్నప్పుడు అది అతీత స్థితి ఎట్లా అవుతుంది? మరి అన్నిటితో అతీతం అవ్వాలన్నాడు కదా బాబా. నాకు అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం, వాళ్ళంటే ఇష్టము, వీళ్ళంటే ఇష్టము. మరి ఇలాంటి ఇష్టాలు ఉన్నాయి, ఆసక్తి ఉందంటే అర్థం ఏంటి? ఏమంటాడు బాబా? అనాసక్త స్థితి ఉండాలి. అంటే దేని పట్ల కూడా ఆసక్తి అనేది ఉండకూడదు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఓ మనసా, నీకేమి ఇష్టమే? చీరలంటే ఇష్టమా? నగలంటే ఇష్టమా? పిల్లకాయలంటే ఇష్టమా? దేనిపైన ఇష్టం లేకుండా ఒక్క బాబా పైన ఇష్టం ఉంటుందా? కొంతమంది పాపం అడుగుతూ ఉంటారు అనమాట, అన్నయ్య గులాబ్ జామ్ తిని చానాళ్ళు అయింది అన్నయ్య, మరి బయట ఏమో మీరు తినకూడదు అన్నారు, నాకు గులాబ్ జామ్ తినాలనే కోరిక ఎట్ట తీరుద్ది అన్నయ్య? సరే అయితే క్లాస్కి వచ్చేటప్పుడు వాళ్ళు రామని నేను అడగాలి, మరి గులాబ్ జామ్ ఏమైనా చేసుకుంటాడేమో అని చెప్పి పాపం గురువారం క్లాస్కి వచ్చారు. క్లాస్కి వచ్చేసరికి బాబాకి చేరిపోయింది కదా సంకల్పం ముందుగానే, ఆ రోజు టోలీ గులాబ్ జామ్ పెట్టేశారు, అయిపోయారు. అయినా నన్ను అసలు ఏది అడగాలో ఏది అడగకూడదో మీకు తెలీదా? గులాబ్ జామ్ కావాలని అడుగుతున్నారా మీరు? బాబాని అడుగుతారా? చిన్న చిన్నయ్య. ఎలాగైతే రాజుగారి అబ్బాయి అంట రాజుగారి దగ్గరికి వెళ్ళి, నాన్న నాన్న నాకు ఒక రూపాయి ఇవ్వా అని అడిగాడు. రాజుగారి బిడ్డ రూపాయి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి అసలు అడగాల్సిన అవసరం ఉందంటారా? దేవుణ్ణి అడగాల? భక్తి మార్గంలో మనకి తెలియక భగవంతుణ్ణి అడుగుతున్నాం పద్దాకులు? అడిగితే హెల్త్ అడుగుతాము, లేకపోతే వెల్త్ అడుగుతాము, 3 హ్యాపీనెస్ అడుగుతాము. ఈ 3 అడిగేది. ఇప్పుడైతే ఇవి కూడా అడగాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకని? ఎందుకని? వడ్డించేవాడు మనవాడైతే ఏం ఇబ్బంది లేదు కదా. అందరికీ కూడా అన్ని ఇచ్చేటటువంటి ఆయన మనవాడు, మన తండ్రి. వాళ్ళైతే తండ్రిగా అంగీకరించట్లేదు. ఏదో భగవంతుడు నిరాకారుడు, ఉన్నతోన్నతుడు, 1000 సూర్యుల ప్రకాశం కలిగినటువంటి వాడు,
నేను చాలా అల్పుడను అని భగవంతుడికి వీళ్ళకి చాలా దూరం గ్యాప్ పెట్టేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాము? డైరెక్ట్ గా బాబా ఒళ్ళోకి వెళ్ళి కూర్చుంటున్నారా బాబా ఒళ్ళోకి? కొద్దిమందికి ఆలోచన వస్తూ ఉంటుందట. ఏమని అంటే, భగవంతుడు సదా పరమ పవిత్రుడు, నేనేమో అనేక జన్మలు తీసుకుంటూ అపవిత్రం అయిపోయాను, నల్లగా అయిపోయాను, మురికిగా అయిపోయాను అని చెప్పి ఇలాంటి ఆలోచనలతో ఉండేసరికల్లా సమాన స్థితి అనుభవం కాదు. ఎప్పుడు చూసినా కానీ దూరంగానే ఉన్నట్లుగా ఉంటుంది. దానికి ఒక ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, మీ నాన్నగారు ఏదో ఊరెళ్ళొచ్చారు. చాలా 6 నెలల తర్వాత వచ్చారు. పిల్లగాడు బయట మట్టిలో ఆడుకుంటూ ఉన్నాడు. మట్టిలో ఆడుకుంటూ ఉంటే నాన్నని ఎప్పుడైతే చూశాడో, చాన్నాళ్ళకి నాన్నగారు వచ్చారు కదా అని చెప్పి నాన్న అంటూ వెంటనే చేతులు చాచి ఒళ్ళోకి వెళ్ళిపోతాడు. అరెరే నీ బట్టలు బాలేదు, మురిగ్గా ఉన్నాయి, నా బట్టలు పాడైపోతాయి, ఇంటికెళ్ళి స్నానం చేసిరా అప్పుడు నేను ముట్టుకుంటాను అంటాడు తండ్రి. బట్టలు మురికి చూస్తాడా? డైరెక్ట్ గా కౌగిలించుకుంటాడా లేదా? అదే విధంగా అదే విధంగా మనం ఎంత అపవిత్రం అయిపోయినప్పటికీ కూడా, అరే నా పిల్లలు, నేను మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఉన్నతంగా తయారు చేశాను, మిమ్మల్ని శుద్ధంగా సత్వప్రధానంగా తయారు చేసి పెద్ద పెద్ద మహళ్ళు కట్టించి ఆ మహళ్ళకి యజమానులుగా చేసేసి స్వర్గానికి రాజ్య సింహాసనం కూడా ఇచ్చి నేను పంపిస్తే, అరే ఎట్లా అయిపోయారేంటి పిల్లలు అని చెప్పి దగ్గరకు తీసుకొని అడుగుతూ ఉన్నాడు. అయితే మన పాప పిల్లలు కూడా కొంతమంది చమత్కారి పిల్లలు ఉంటారు కదా. నేను అన్ని డబ్బులు ఇచ్చాను కదా, వజ్రాల మహల్ ఇచ్చాను కదా, ఏం చేశారు అయ్యా అని అడిగితే ఏమంటారు? నీకే ఇచ్చాం కదా బాబా అని అంటారంట. బాబాకి అర్థం కాదంట. అదేంటి నాకాడిచ్చారు మీరు? నేను కదా మీ అందరికి ఇచ్చింది, మీరు నాకాడిచ్చారు అని అంటే అన్నారట. ద్వాపర యుగం నుంచి నీకోసం మందిరాలు కట్టిలేదేటి? సోమనాథ్ మందిరం కట్టించాం, మా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, బంగారాలు వజ్రాలు డైమండ్స్ అన్నిటితో కలిపి మందిరాలు కట్టించాము, అవి కట్టించాము, అంతా నీకోసమే ఖర్చు పెట్టావయ్యా, నీకోసమే, నీ పూజల కోసమే ఖర్చు పెట్టాము, నీ డబ్బులు నీకే ఇచ్చేసామయ్యా అని అంటున్నారంట. చతుర్లు కదా. సర్లే, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు నన్ను ప్రేమగా జ్ఞాపకం చేయండి. నన్ను ఎంతెంతగా స్మృతి చేస్తూ ఉన్నారనుకోండి, ఈ విషయాలన్నిటిపైన కూడా అతీతంగా అయిపోయి ప్రేమగా బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటే జన్మ జన్మల యొక్క వికర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఆత్మ పావనంగా తయారైపోతుంది. నా వెంట తీసుకువెళ్ళి మరలా మిమ్మల్ని అందరినీ కూడా స్వర్గయజమానిగా చేసేస్తాను. మరి వస్తారా నా వెంట అని అడుగుతున్నాడు. వెళ్దామా? లేదు లేదు, మా మనోహరాలు పెళ్లి చూడాలన్నయ్యా, మనోహరాలు పెళ్లి చూస్తే నాకు వస్తాను నేను అని అంటారా? రెడీనా? పై మాటలు కాదు సుమా, బాబా ఎదురుగా ఉన్నారు, చూసుకోండి. బాబా అడుగుతున్నాడు, రామన్ని అడగటంలా. వచ్చి నాతో వస్తావా? వెళ్దామా? ఎవరు గుర్తొస్తున్నారు నీకు? ఒక్క నిమిషం మా ఆయనతో చెప్పొస్తానని చెప్పని అంటారా? ఎలాగైతే ఏదో సినిమాలో ఉంటుందమ్మా, భక్త తుకారం అనుకుంటా. భగవంతుడు ఆయన కోసం అని చెప్పి పైనుంచి ఒక విమానం పంపిస్తా ఉంటారు, పుష్పక విమానం వస్తుంది అనమాట. పొద్దున్నే భార్యను పిలిచి రామ్మ వెళ్దాం రామ్మ అని అంటే, ఏంది నా పిల్లలు ఎన్ని వదిలి నేను ఏడొస్తానయ్యా, నువ్వు వెళ్ళలే పర్లేదు నేను చూసుకుంటాలే అని. నిజమని తెలియదు కదా. అలానే మీరు కూడా మా వాళ్ళతో చెప్పొస్తానంటే చెప్పొచ్చేదాకా పుష్ప విమానం ఆగుద్దా? పుష్ప విమానం కావాలా? పుష్పక విమానాలు ఎక్కడ ఉంటాయి? స్వర్గంలో ఉంటాయి. ఒకసారి ఊహించుకోండి, స్వర్గానికి వెళ్ళండి. అసలు ఆ స్వర్గం ఎంత ఉన్నతంగా ఉంటుంది. ఆ బిల్డింగ్లు ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ ఉద్యానవనాలు చూడండి. అక్కడట మీరు కాలు పెడితే కింద ఇక్కడలాగా కాంక్రీట్ జంగిల్ లాగా సిమెంట్ రోడ్లు కాదు, మట్టి ఎలా ఉంటుందనంటే పూలల్లో ఉంటుంది. కుప్పుడి అంటారే, ఆ కుప్పుడి అంతా నేల మీద పరిస్తే మనం నడిస్తే ఎంత మెత్తగా ఉంటుందో అంత హాయిగా ఉంటుందట. పాల నదులు, నెయ్యి నదులు అని అంటారే, నిజంగా పాల నదులు, నెయ్యి నదులు ఉంటే వాసన వచ్చేస్తుంది తెలుసు కదా. ఇంట్లో పాలు వాడకుండా వారం రోజుల పాటు ఉంచితే ఎట్లా అయితే అంటే ఏంటి, మనము స్వచ్ఛతకి గుర్తుగా పాలు నెయ్యిని ఎలాగైతే చూపిస్తూ ఉంటామో వాటర్ అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా చూడండి, కొండ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు కొంతమంది. కొండ ప్రాంతాలకు వెళ్తే అక్కడ నీళ్లు చాలా చాలా ఫ్రెష్ గా ఉంటాయి, అనేక రకాలైనటువంటి వనమూలికలన్నీ కూడా తాగి వచ్చినటువంటి నీళ్ళు అని చెప్పి తాగుతూ ఉంటారు అనమాట. మహిమ గల వాటరు, శక్తి గల వాటరు అని చెప్పి. మరి ఆ ప్రకారంగా ఇక్కడ వాటర్ కూడా ఆ ప్రకారంగా ఉంటుంది అనమాట. ఇంకా ఊహించుకోండి. లేదంటారా మీ దగ్గర అవ్యక్త మురళి పుస్తకం అంటే 2:1:80 ఆ మురళిలో చదువుకోండి. అసలు ఆ స్వర్గం ఎలా ఉంటుంది ఊహించుకోండి. అక్కడికి వెళ్ళిరండి, స్వర్గానికి వెళ్ళొచ్చేసేసేయండి. స్వదర్శన చక్రధరి అంటే అదే కదా, చక్రాన్ని బుద్ధిలో తిప్పాలి కదా. సత్యయుగంలో నేను అలా ఉన్నాను, త్రేతాయుగంలో అన్ని జన్మలు తీసుకుంటూ అలా ఉన్నాను, ద్వాపరయుగంలో అలా ఉన్నాను, కలియుగంలో ఇలా ఉన్నాను, చివరికి సంగమ యుగంలో బాబా ఒడిలోకి వచ్చి చేరాను.
ఇప్పుడు బాబాను మనం ప్రేమగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం అనుకోండి, బాబా తోడిదే లోకం. అవునా? ఏక్ బాబా దూసరా నా కోయి. అంతేనా అందరి యొక్క స్థితి? లేదు లేదు, ఇంకొకళ్ళు ఉన్నారు మా పోషించేవాళ్ళు, వాళ్ళు కూడా కావాలని అంటారు. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే మాత్రం, లేకపోతే ఆయన ఏం పోషించగలుగుతాడు? మా వారి కష్టార్జితతో నేను బతుకుతున్నాను అని అంటారా? భగవంతుడి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ఉంటేనే కదా ఎలాగైనా అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలిగేది. కాబట్టి బాబా నువ్వు తప్పితే నాకు ఇంకెవ్వరూ లేరు. పైపైన కాదు, పైపై నోటి దగ్గర నుంచి మాట్లాడుతున్నారా, ఈ మాట పైనుంచి వస్తుందా, హృదయాంతరాలలో నుంచి వస్తుందా అనేది బాబా చెక్ చేస్తూ ఉన్నారట. ఒక్కసారి ప్రేమగా అనుకోండి, మీ ఎదురుగా బాబా ఉన్నారు, పిలవండి ఒకసారి బాబాని. బాబా ఎంత ప్రేమగా పిలవగలుగుతారు మనసుతో. మీ మాటలు నాకు వినపడవులేండి, ఎందుకంటే మ్యూట్ ఆఫ్ చేసేసారు కదా. ఒక్కసారి బాబా తలుచుకోండి, బాబా మీ ఎదురుగా ఉన్నారట. ఒక్కసారి బాబాని ప్రేమగా పిలవండి. మీ పిలుపు బాబాకి వినపడుతుందా? మీ పిలుపు ఏంటి? మీ మనసులో బాబా అనుకున్నాగా నాకు వినపడుతుంది, నేను రికార్డింగ్ కూడా చేసి చూపిస్తాను, మీరు ఎన్నిసార్లు నన్ను తలుచుకున్నారు రోజు మొత్తంలో అని అంటాడు. ఎన్నిసార్లు తలుచుకోవాలి, అన్నిసార్లు తలుచుకోవట్లేదంట. తలుచుకుంటే మీరు ఎప్పుడో నంబర్ 1 అయిపోయేవాళ్ళు, బ్రహ్మబాబాతో సమానంగా అయిపోయేవాళ్ళు. కాకపోతే ఏదో చిన్న వికారానికి వశమైపోయి పురుషార్థంలో అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నారు, అంతే కదా. మరి ఇప్పుడు బాబా ఏమన్నారు? బాబాకు ప్రియంగా కావాలి అని అంటే 4 విషయాలతో అతీతంగా కావాలి అన్నారు. మొదటిదేమో దేహంతో అతీతంగా కావాలి, రెండవదేమో దైహిక సంబంధాలతో అతీతంగా కావాలి, మూడవది దేహం యొక్క వినాశీ పదార్థాలు. మీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ కర్మేంద్రియాన్ని కానీ జ్ఞానేంద్రియాన్ని కానీ ఏదైనా కానీ స్థూలమైనటువంటి పదార్థం నన్ను ఆకర్షిస్తుంది, వాటి పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను. కలపకుండా ఎట్లా ఉంటుంది అక్కయ్య? 50,000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొన్నారు, ఎవరో పిల్లగాడు అమ్మమ్మ ఆడుకుంటానంటే ఇచ్చారు, ఇచ్చిన కాడి నుంచి కూడా బుర్రంతా దాని మీదే ఉంటది కదా. అయ్యో ఏం నొక్కుతాడో, ఏం పాడు చేస్తాడో, అసలే మా అబ్బాయి నాకు ప్రేమగా 50,000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొనిచ్చాడు అని మనస్సంతా దాని మీదే ఉంటుంది, మళ్ళీ రిటర్న్ తీసుకునేదాకా కూడా. అంటే ఆ పదార్థం మీద భావన ఉన్నట్ట లేనట్ట, ఆసక్తి లేనట్ట ఉన్నట్లా. అందుకోసమే బాబా అంటాడు, అంత ఖరీదులు తీసుకోమాకండి. పాపం ఒక అక్కయ్య గారంట 90,000 రూపాయలు సెల్ ఫోన్ కొనదంట, కావాలని ఎవరో తీసేశారు. ఎంత చేసినా ఎన్ని తిప్పలు పడ్డా, ఎన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళా కానీ రాలా. అంత ఖరీదైన వస్తువు కొననేలా, అది పోతే బాధపడనేలా, స్థితిని పాడు చేసుకోననేలా. యావరేజ్గా ఉండండి, సాధారణంగా ఉండండి. బాబా అంటాడు అసలు సంగమ యుగంలో బాబా పిల్లలు అంటే వనవాసి జీవితం. ఎలాగైతే సీతాదేవికి ఏం తక్కువ, కానీ వనవాసంలో ఏం చేసింది? నారబట్టలు కట్టి వేసుకున్నారా లేదా? అంత సాధారణంగా ఉండాలి. అలాగని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారంటే చిరిగిన చీరలు కట్టుకోవడము, చిరిగినటువంటి ప్యాంటు షర్ట్లు వేసుకుంటున్నారు. అట్లా చేయమాకండి, బాబా పేరుని డిస్సర్వీస్ చేయకండి. మరీ అంత పీనాసిగాను ఉండద్దు, మరీ అంత కాస్ట్లీయెస్ట్ గా కూడా ఉండద్దు, మీడియంగా ఉండండి. సాధారణమైనటువంటి జీవితాన్ని కొనసాగుతూ ఉండండి. ఏది ఉన్నా లేకపోయినా సహజంగా ఉండాలి. ఇవాళ ఏసీ లేదు కాబట్టి నాకు నిద్ర పట్టదు అంటే అర్థం ఏంటి? ఏసీకి ఆధీనమైనట్ట, ఆధీనం కానట్టు అంటారా? వేడి నీళ్ళు లేవు కాబట్టి నేను స్నానం చేయలేను, 24 గంటలు అదే గుర్తొస్తా ఉంటుంది, అయ్యో నాకు ఎదురు పాడైపోయిందే, చెన్నెలతో స్నానం చేయాల్సి వచ్చిందే అంటే ఏంటనమాట? పంచతత్వాలకి ఆధీనమైపోయినట్లే. కాబట్టి ఏ కర్మేంద్రియమైనా సరే, ఏ పదార్థానికైనా కానీ విచలితమైంది, ఆసక్తి కలిగి ఉన్నది అన్నట్లయితే అతీతంగా కానట్లే. సంబంధాలతో అతీతంగా సహజంగానే అయిపోతారు, కానీ సర్వ పదార్థాల ఆసక్తితో అతీతంగా అనాసక్తంగా అవటంలో సూక్ష్మ రూపంలో ఆసక్తి ఉండిపోతుంది. చుట్టాలు పక్కలు అందరూ కూడా ఆటోమేటిక్గా వాళ్ళు మర్చిపోతారంట బాబా దగ్గరకు వచ్చేసరికల్లా. ఎందుకంటే బాబా పిల్లలందరూ కూడా ఎంత ఉన్నారు, మామూలు ఇళ్లలో చుట్టాలు బంధువులు 100 మంది ఉంటారు, 200 మంది ఉంటారు. కానీ బాబా పిల్లలు ప్రపంచంలో ఉన్నటువంటి 140 దేశాల్లో ఉన్నటువంటి బాబా పిల్లలందరూ మన పిల్లలే కదా, మన సోదరులే కదా. బ్యాడ్జీ కనపడితే చాలు ఎక్కలేని ప్రేమ వచ్చేస్తుంది, ఆత్మిక ప్రేమతో అన్నయ్య అక్కయ్య అని పిలుస్తూ ఉంటాం. అమెరికాకి వెళ్ళారనుకోండి, మీ అబ్బాయి మిమ్మల్ని తీసుకెళ్ళాడు అనుకోండి, గౌరక్కయ్య తీసుకెళ్తే అక్కడ ఎవరైనా బ్యాడ్జీ పెట్టుకుని వెళ్తున్నారు అనుకోండి, వెంటనే బండి ఆపించి మరి అన్నయ్య గారు ఓం శాంతి, ఇక్కడ దగ్గరలో బాబాయిలు ఎక్కడ ఉంది ఏంటి అడుగుతామా లేదా? అభిమానం ఉంటుందా లేదా? ఇంటికి పిలిచి మరి మర్యాదలు కూడా చేసేస్తూ ఉంటాం. కాబట్టి
సంబంధాలతో అయితే ఆటోమేటిక్ గా స్వతహాగానే అతీతం అయిపోతూ ఉంటారు లౌకిక సంబంధికులతో, పెద్ద డిటాచ్మెంట్ ఉండదు. బాబా పిల్లలుగా అయిన తర్వాత బాబా పిల్లలతోనే అటాచ్మెంట్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. బా ఆ టీచర్ అక్కయ్య గారంటే నాకు భలే ఇష్టం, భలే బాగా చెప్తారు క్లాసు, అబ్బే ఆ టీచర్ ఉన్నారే అస్సలు సరిగ్గా చెప్పనే చెప్పదు. ఇదా ముక్త అవస్థ స్థితి అంటే. వాళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు. ఈ మంచికి చెడుకి రెండిటికి అతీతమైనటువంటి స్థితినే ముక్తావస్థ స్థితి అని అంటారు. ఎవరైతే జీవితంలో జీవిస్తూ ముక్తావస్థ స్థితిని అనుభవం చేసుకుంటూ ఉంటారో అదే జీవన్ముక్త స్థితి. ఇక్కడ మనం ముక్తావస్థ స్థితిని, జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకుంటే రేపొద్దున పరంధామంలోనూ అలాంటి స్థితి అనుభవం చేసుకోగలుగుతాము, స్వర్గంలో కూడా అలాంటి అనుభవం చేసుకోగలుగుతాం. చాలా మంది అంటూ ఉంటారు, ఏంటో బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఇహలోక సుఖాలన్నిటినీ వదిలేసి పరలోక సుఖాలకు అరులు జాతని ఎలా అని అంటుంటారు. ఎందుకని? వాస్తవానికి సత్యయుగం అంటే బంగారంతో సమానం, సంగమయుగం వజ్రంతో సమానం. ఇక్కడ ఎంతెంతగా మనం అన్నిటితో కూడా అనుభవాలు చేసుకోగలుగుతూ, అనుభూతి చేసుకోగలుగుతూ ఉంటామో ఇది వజ్రతుల్లి సమానమైనటువంటిది. సత్యయుగం కేవలం బంగారమై మాత్రమే. కాబట్టి ఎంత ఆనందాల హేళ, ఎంత ఆనందాలు జరుపుకుంటూ ఉండాలి సంగమయుగం అంటే. అసలు భగవంతుడితో కలుసుకునేటటువంటి సంబంధం అనేది కేవలం ఈ కొంచెం సమయం మాత్రమే. మరలా భగవంతుడితో ఎప్పుడు కలుస్తారు మీరు? 5000 సంవత్సరాలకు కానీ కలవలేదు. కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరము కూడా మీ రోమంలో కూడా బాబా 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 అంతగా నేను బాబాను తలుచుకుంటూ ఉన్నానా. ఒకసారి మురళి చెప్పాడు కదా, పొద్దున నిద్రలేవగానే బాబా అనగానే ఏక్ బాబా కదా, ఒకే బాబాని తలుచుకుంటాం కదా ఒకటి. తర్వాత ఎన్నిసార్లు అయితే మీరు బాబా బాబా అంటూ ఉన్నారనుకోండి సున్నాలు పడుతూ ఉంటాయంట. రోజుకి 70-80 సార్లు తలుచుకున్నారనుకోండి, ఒకటి పక్కన 70 సున్నాలు పెడితే ఎంతమ్మా? అంత విలువ మీ ఖజానా మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. కొంతమంది ఒక్కసారే తలుచుకున్నారనుకోండి 10 రూపాయలే వస్తాయి. వీళ్ళకైతే ఒకటి పక్కన 70 అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తి జమ చేసుకుంటూ ఉంటారు. కొద్దిమంది క్లాస్కి వస్తారమ్మా, ఏదో సిద్ధడు అద్దంకి వచ్చాడు వెళ్ళాడు అన్నట్లుగా వస్తారు అంతే. బుర్రంతా ఎక్కడో చోట ఉంటుంది. దారిలో ఎక్కడో బత్తాయిల బండి చూశారు, క్లాస్కి వెళ్ళేటప్పుడు ఎందుకులే అనవసరంగా, క్లాస్ అయిపోయిన తర్వాత రిటర్న్లో మనం వెళ్తూ బత్తాయిలు తీసుకుందాంలే అనుకున్నారు. పేరుకి ఇక్కడ క్లాసులో కూర్చున్నారే కానీ బత్తాయిల బండోడే గుర్తొస్తున్నాడు. ఎందుకని? రామన్నయ్య గారు క్లాస్ ఎప్పుడు తొందరగా కంప్లీట్ చేస్తాడో ఏం కూడా, బత్తాయిలోడు ఉంటాడో వెళ్ళిపోతాడు. అసలు ఆ బత్తాయిలు మంచి అన్ని ఏరుకుపోతారేమో, చివరికి పనికిరానియే ఉంటాయేమో అని బత్తాయిల గురించి ఆలోచనే చేస్తూ ఉంటారు. వచ్చిందేమో క్లాసులోకి బాబా మాటలు వినడం కోసం, మనసును మాత్రం ఎక్కడ పెట్టారు, బుద్ధి అంతా ఎక్కడుంది? అలా లేదు కదా. ఇప్పుడు 6 to 7 బాబాకి ఇచ్చేసేసారు. 6 to 7 మధ్యలో ఎవరైనా గుర్తొస్తున్నాయా? వంట చేయాలి, పిల్లగాడికి అన్నం పెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఏం లేదు. బాబాకి ఇచ్చిన టైం. బాబా మనల్ని ఎలాగైతే జ్ఞాన రత్నాలతో అలంకరింప చేస్తూ ఉంటారో ఆ ప్రకారంగా ఆహారాన్ని, శుద్ధ సంకల్పాలు కదా, బుద్ధికి మంచి సంకల్పాలే మంచి ఆహారం. మరి ఇవన్నీ శుద్ధ సంకల్పాలు అంటారు, అశుద్ధ సంకల్పాలు అంటారు. శుద్ధ సంకల్పాలే కదా, మంచి ఆలోచనలు, మంచిగా అసలు ఎలా ఆలోచించాలి, పాజిటివ్ అంటే ఏంటి, నెగిటివ్ అంటే ఏంటి, వ్యర్థం అంటే ఏంటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగాం. అందుకే చూడండి, ఒక 5 నిమిషాలు ఎవరితో మాట్లాడంగానే మనకు అర్థమైపోద్ది. ఏంటి 5 నిమిషాలు నేను ఏం మాట్లాడాను, వ్యర్థం మాట్లాడానా, పాజిటివా నెగిటివా? కాబట్టి వెంటనే కట్ చేసేసుకోవాలి. అంతగా మన పైన మనకి నియంత్రణాధికారం అనేది, కంట్రోలింగ్ పవర్ అనేది ఉండాలి. కొద్దిమంది గంట సేపు 2 గంటల సేపు కంటిన్యూషన్ ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు. అప్పుడు ఆలోచిస్తారు, ఈ 2 గంటలు మాట్లాడానే, ఈ 2 గంటల్లో బాబా పదాలు ఎన్ని వాడాను, అసలు బాబా జ్ఞానం వాళ్ళకి ఏదైనా చెప్పానా, ఇవాళ మురళిలో ఒక్క పాయింట్ అన్నా కానీ దానిలో ఉటంకించానా, చెక్ చేసుకోండి. సమయం వ్యర్థమవుతుందా? ఆలోచించండి. 5 నిమిషాలు మాట్లాడితే ఓకే, 2 గంటలు మాట్లాడితే వ్యర్థం ఉందంటారా, సమర్థమైన విషయాలే మాట్లాడారంటారా? సమర్థం అనంటే మనం బాబా స్మృతిలో ఉంటూ ఇతరులకి కూడా బాబా యొక్క స్మృతిని కలిగించే విధంగా ప్రేరణాత్మకంగా మన యొక్క మాటలు, విషయాలు, కథలు ఉండాలి. దాని ద్వారా ఇతరులకు ఏదో విధమైనటువంటి లబ్ధి చేకూరాలి, లాభం ఉండాలి. వాళ్ళతో మాట్లాడాము అంటే వాళ్ళ మనస్సు సంతోషంగానే ఉండాలి. వాళ్ళు సమయాన్ని తీసి మాతో మాట్లాడారు కాబట్టి ఆ మాటల యొక్క విలువని గ్రహించి వారి నోటి ద్వారా ఏవైతే ముత్యాల్లాంటి పదాలు వస్తూ ఉంటాయో వాటిపైన బాగా అటెన్షన్ ఉంచుతూ వాటిని తలుచుకుంటూ ఉండగలం. అంతేగాని వాళ్ళట చేశారు, వీళ్ళట చేశారు, ఆ విషయాలట, ఈ విషయాలు, చెదారం అంతా వాళ్ళ బుర్రలో వేసేసారు. ఎందుకని? మీ బుర్రలో ఉన్నది అదేగా. మన దగ్గర లోపల సరికేది అంటే అదే కదా డెలివరీ ఇవ్వగలిగేది. మరి లోపల సరికే ఉంది, మంచి ఉందా, చెడు ఉందా, వ్యర్థం ఉందా? ఆలోచించండి.
కాబట్టి ఎప్పుడు కూడా మన నోరు తెరిస్తే ముందు బాబా మాట రావాలి, బాబా అనే పదం రావాలి, ఓం శాంతి అని ప్రేమగా మాట్లాడాలి. అంతేగాని రామన్నయ్య గారు ఓం శాంతో ఓం శాంతో అని చెప్పి అందరు కూడా జూమ్ ఆన్ చేసి చేయగానే పెద్ద పెద్దగా కేకలేస్తారు, రంకలేసేస్తున్నారు. అసలు ఓం శాంతి యొక్క అర్థం యొక్క స్థితిలోకి వెళ్ళండి. ఏంటి ఓం శాంతి అంటే? ఆత్మనే. ఓం అంటే ఆత్మ నేను, శాంతి అంటే ఆత్మ యొక్క స్వధర్మము శాంతి, నా తండ్రి శాంతి సాగరుడు, నేనుండేది నా యొక్క నివాస స్థానం శాంతిధామము. ఈ 3 విషయాలు కూడా గుర్తున్నాయా అని పరస్పరం ఒకరికొకడు హెచ్చరిక చేసుకోవడం, అటెన్షన్ ఇప్పించుకోవడం కోసం ఈ ఓం శాంతి అనేటటువంటి పదం వాడుకలోకి వచ్చింది. ఓం శాంతి అనే దానిలోనే ప్రశ్నార్థకము ఉంది, ఓం శాంతి అనే దానిలోనే జవాబు కూడా ఉంది. ఓం శాంతి అంటే ఏంటి? ఈ 3 గుర్తున్నాయా అని అర్థం. వెంటనే మనం ఒక క్షణం ఆగి, ఓకే, నేను ఆత్మను, నా తండ్రి శాంతి సాగరుడు, నా యొక్క స్వధర్మము శాంతి, నేనుండేటటువంటి నివాసము శాంతిధామము అని 3 విషయాలను ఒక్కసారి స్ఫురణకి తెచ్చుకొని ఓం శాంతి అంటే గుర్తున్నాయి అని అర్థం. ఆ అంతరార్థాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నారు మన వాళ్ళు? బయట వాళ్ళు ఎలాగైతే గుడ్ మార్నింగ్లు నమస్కారాలు పెట్టేస్తూ ఉంటారు కదా, ఆ టైప్లో ఓం శాంతి అనేసిస్తూ ఉన్నారు. బయట వారికి మనకి తేడా ఏంటి? అప్పుడు ఆలోచించండి. మనం ఏది చేసినా, మనం మాట మాట్లాడినా సాధారణంగా ఉండకూడదు. అవ్యక్త స్థితి వారికి అనుభవం కావాలి. మన మాటలలో ఒక విధమైనటువంటి ఆత్మీయత అనేది ఉట్టిపడాలి. కాబట్టి లౌకిక సంబంధాలతో అయితే అతీతంగా అయిపోతున్నారు. కానీ సర్వ పదార్థాల యొక్క ఆసక్తితో అతీతంగా అనాసక్తంగా అవ్వడంలో సూక్ష్మ రూపంలో ఆసక్తి ఉండిపోతుంది. చెప్పాను కదా, ఆసక్తి అంటే ఏంటి? ఆసక్తి అంటే దాని యొక్క ప్రత్యక్ష రూపం ఏంటో తెలుసా? కోరిక కదా. కోరిక యొక్క సూక్ష్మమైనటువంటి మహీన రూపం ఏంటి? బాగుంది అని అనిపించడం. గుర్తుపెట్టుకోండి, నాకు కోరిక లేదు కానీ అది ఉంటే బాగుంది అనిపించింది. అచ్చా అన్నారన్నది ఇచ్చాలకు మారిపోద్దంట. గుర్తుపెట్టుకోండి, ముందది ఆసక్తి, బాగుంది అని అనిపిస్తుంది. నా దగ్గర ఉంటే బాగుండు అని దాని వస్తువు సొంతదిగా చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. అది తీరని కోరికలాగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆసక్తి యొక్క స్పష్టమైన రూపము కోరిక. మంచి పాట వింటారు, బాబా పాట వింటారు. అన్నయ్య గారు ఈ పాట భలే ఉంది అన్నయ్య గారు, నాకు ఆ పాట అర్జెంటుగా నీకు వాట్సాప్లో పెట్టేసేయండి, నేను సేవ్ చేసుకుంటాను అని చెప్పారంటారు. దానికోసం ఎన్ని పైసలైనా ఖర్చు పెట్టేస్తారు. ఆ క్యాసెట్, ఆడియో క్యాసెట్ తెప్పించేసుకుంటారు. అమ్మయ్య నా దగ్గరికి వచ్చేసింది కదా, లోపల పెట్టేస్తారు. ఇంకా దాన్ని ముట్టుకోరు, మళ్ళీ దాన్ని చూడరు. నా దగ్గరికి వచ్చేసింది కదా, అచ్చా అన్నాము, ఇచ్చా అనిపించింది, తెచ్చేసుకున్నాము, సొంతం చేసుకున్నాం, లోపల పెట్టేసుకున్నాం. ఎన్నని లోపల పెట్టుకుంటాము? ఎన్నని పుస్తకాల దగ్గర పెట్టుకుంటాం? మస్తకాలు పెట్టుకోవాలి కదా. అసలు ఆ పాట అంటే ఏంటి? ఆ పాట యొక్క అంతరార్థం ఏంటి? ఆ యొక్క డెప్త్లోకి వెళ్ళండి, ఆ అనుభూతిలోకి వెళ్ళండి. ఇప్పుడు బాబాయ్ ట్రాఫిక్ కంట్రోల్ సాంగ్స్ ఉన్నాయి. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మొత్తం అంటే దాన్ని ఎవరు కూడా చెప్పలేకపోతారు కదమ్మా. ఎన్ని ఉన్నాయి ట్రాఫిక్ కంట్రోల్ సాంగ్స్? అసలు ట్రాఫిక్ కంట్రోల్ టైమింగ్స్ ఏంటి అన్నాం అనుకోండి, ఎక్కడో ఒకడ ఎవరో ఒకరు తేడా పడతానే ఉంటారు కదా. ఒకసారి కాగితం మీద గుర్తు రాసుకోండి ఎప్పుడైనా కానీ. అందరికీ గుర్తేనా? చెక్కా సీన్ అన్నయ్య, చెక్కా శ్రీనివాసరావు అన్నయ్య, ట్రాఫిక్ కంట్రోల్ టైమింగ్స్ గుర్తు రాసుకోండి. నేను కాగితం ఉంటే రాసేసుకోండి. మా రామారావు అన్నయ్యకి బ్రహ్మాండంగా గుర్తున్నాయి నాకు అని అంటున్నాడు. పొద్దున్నే 3:30 కల్లా బాబా నిద్ర లేపుతూ ఉంటాడు. తర్వాత 4 గంటలకి, తర్వాత 5 గంటల 45 నిమిషాలకి, తర్వాత 7 గంటలకి, తర్వాత 10:30కి, తర్వాత 12 గంటలకి, సాయంత్రం 5:30, 7:30, 9:30. ఇవి టైమింగ్స్. ఓకేనా? మరి ఈ టయాల్లో నేను జ్ఞానంలోకి వచ్చినప్పటి నుంచి సుమారు 42 సంవత్సరాల నుంచి కూడా 41 సంవత్సరాల నుంచి ఇవే పాటలు వస్తూ ఉన్నాయి. అసలు ఆ పాట యొక్క అంతరార్థం ఏంటి? పొద్దున్నే మనం 3:30కి నిద్రలేస్తాం. భలే పాట, మంచి పాట. ఈ పాటను రోజు వింటున్నాం అన్న వాళ్ళు తమ సింబల్ పెట్టండమ్మా. పొద్దున్నే 3:30కి ట్రాఫిక్ కంట్రోల్ సాంగ్ వినగానే నేను నిద్రలేస్తున్నాను. చాలా తక్కువ మంది పెట్టినట్టున్నారు. లేదు, చెక్ చేసుకోండి. 3:30కి ట్రాఫిక్ కంట్రోల్ సాంగ్ మీ యొక్క పెద్ద ఫోన్లు అయితే, స్మార్ట్ ఫోన్ అయితే ట్రాఫిక్ కంట్రోల్ సాంగ్స్ అనేటటువంటి యాప్ని ప్లే స్టోర్లోకి వెళ్ళి బ్రహ్మకుమారిస్ యాప్స్లోకి వెళ్ళి ట్రాఫిక్ కంట్రోల్ సాంగ్స్ని ఎనేబుల్ చేసుకుంటే 3:30కి బాబా మిమ్మల్ని లేపుతాడు.
అసలు బాబా లేపడం ఏంటి? బాబాకు రోజు ఎంత శ్రమ ఏంటి? రోజు మిమ్మల్ని లేపాలా ఏంటి? మీకు ఐడియా రాలేదు. తల్లిదండ్రులు కూడా ఒక వయసు వరకు లేపుతారు. ఎంత వయసు వచ్చినా లేపుతూనే ఉంటారు అయింది పిల్లల్ని. వాళ్ళే అటెన్షన్‌గా లేస్తారా లేదా? చాలా మంది జీవితాల్లో అనుభవం ఏంటంటే 3:30 అనుకోండి, 3:25కి మెలుకువ వస్తది. చాలా మంది జీవితాల్లో. అలా 3:25కి మా మెలుకువ వస్తుందన్న వాళ్ళు తమ్ము సింబల్ పెట్టండి. ఆ! బాబా లేపేదానికంటే కూడా, లేదు అలారం పెట్టుకునే దానికంటే కూడా ముందుగానే మనకు మెలుకువ వచ్చేస్తది. అసలు ఆ 3:30కి పెట్టేటటువంటి పాట ఏంటి? అమృత వేళ శుద్ధ పవని మేల్కోండి ఓ నా అల్లారు ముద్దు బిడ్డలారా, గారాబు ముద్దు బిడ్డలారా, శుద్ధమైనటువంటి పవనాలు వీచిస్తూ ఉన్నాయి. ఆ! వాతావరణం చాలా చాలా బాగుంది. ఎంత చక్కని అర్థవంతమైనటువంటి పాట. ఇంకొకసారి వినండి మీరందరూ కూడా. అమృత వేళ శుద్ధ పవని అనేటటువంటి పాట వస్తది. ఆ పాటను తెలుగులో రాసుకోండి అసలు. బట్టి కొట్టండి. అరే 9 పాటలు బట్టి కొట్టలేమా మనం? మామూలుగా కూడా అంటారు కదా తల్లిదండ్రులు కూడా. అర్థం లేని చదువు వ్యర్థము అని అంటారు. మరి మనం జ్ఞాన మార్గంలోకి ఇన్నేళ్ల నుంచి వస్తున్నామే. మరి ఏ ట్రాఫిక్ కంట్రోల్ ఏ సమయంలో ఏ పాట పెడతారు? ఆ పాట యొక్క అంతరార్థం ఏంటి? ఇది మీ అందరికీ వాళ్ళు ఇచ్చినటువంటి టాస్క్. ఓకేనా? ప్లాన్ చేయండి. హిందీ పాటలు దగ్గర పెట్టుకోండి. కుదరకపోతే తెలుగు పాటలు ఉంటాయి. నాకు కూడా మొన్నటిదాకా అమృతవేళ పాట కూడా గాని, భోగ్ పాట గాని అట్లాంటివి తెలుగులో ఉండేవి కావు. మనం జన్నకున్నకే నడితే అన్నకున్నకే పంపించిన ఎక్కడో ఉన్నాయండి వాట్సాప్‌లో. ఒకసారి ఆ వాట్సాప్ ఎతకండి మీరు. పాటలన్నీ దొరుకుతాయి. కాగితం మీద రాయండి. గుర్తుంటాయి. మన పుస్తకాల్లో కాదు, మస్తకంలోకి ఎక్కించుకోండి. ఓకేనా? కాబట్టి మీ అందరికీ కూడా కోరికైతే లేదు కానీ ఉంటే బాగుండనిపిస్తుంది. ఆసక్తి యొక్క స్పష్టమైన రూపం ఏంటి అంటే కోరిక. కోరిక యొక్క సూక్ష్మమైనటువంటి మహీనమైనటువంటి రూపం ఏంటి అనంటే బాగుంది అని అనిపిస్తుంది. నాకు కోరిక లేదు కానీ మంచిగా అనిపిస్తుంది. నాకు కావాలని లేదు కానీ బాగుంది, మంచిగా అనిపిస్తుంది అని అంటారు. ఎవరన్నా గులాబ్ జామ్ ఇంట్లో పెట్టారనుకోండి, చాలా బాగుంది అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? ఇంకోటి వెయ్యండి అని. అంతే కదా? చాలా బాగుంది ఇవాళ, బ్రహ్మాండంగా ఉంది అన్నయ్య గారు, బ్రహ్మాండంగా ఉంది అన్నయ్య గారు అంటే అర్థం ఏంటి? ఇంకోటి వేస్తేనే కానీ తినగలుగుతాను అని అర్థం కదా. దాని మీద ఆసక్తి లేదనుకుని మామూలుగా తినేస్తారు. ఫైనల్ గా అంతా అయిపోయిన తర్వాత ఓకే బాగుంది అనేస్తారు. కాబట్టి కోరిక లేదు కానీ మంచిగా అనిపిస్తుంది అని అంటారు. ఈ మహీన రూపం కోరిక రూపంలో కూడా మారొచ్చు. ఆ కోరిక తీరలేదు అనుకోండి, తృష్ణలోకి మారిపోద్ది అనమాట. ఇంకా తీరని కోరికలాగా ఎప్పుడు చూసినా కల్లో అదే గుర్తొస్తా ఉంటుంది. ఆ వస్తువు నేను దగ్గర చేసుకోలేకపోయాను, నాదిగా చేసుకోలేకపోయాను అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి ముందు దీన్ని పరిశీలించుకోండి. అసలు ఈ పదార్థాలు ఏంటి? ఈ పదార్థాలన్నీ కూడా అల్పకాలికమైనటువంటి సుఖ సాధనాలు. నన్ను ఆకర్షితమైతే చేయడం లేదు కదా. సమయానికి ఏదైనా సాధనమైనా ప్రాప్తించలేదే అనుకోండి, సహజ సాధన అంటే సహజ యోగ స్థితి యొక్క అలజడైతే అవ్వడం లేదు కదా. పొద్దున్నే అమృత వేళ లేచి యోగం చేసుకోవడం మీకు బాగా అలవాటు. కాకపోతే ఆ రోజు కరెంటు పోయింది, చీకటిగా ఉంది. బాబా లైట్ ఎలగట్లేదు, ఎర్ర లైట్ ఎలగట్లేదు, ఏసీ లేదు, ఫ్యాను లేదు. ఇంకా యోగం ఎడ కుదురుద్ది? మా ఇంట్లో యోగం చేసుకుందాం అనుకున్నాను అన్నయ్య, కరెంటు పోయింది. ఇంకేం దోమలు కొడతా ఉంటే శుభ్రంగా ముసుగేసుకుని నిద్రపోయాను అన్నయ్య అని ఎంత అందంగా చెప్తారో. అంటే అర్థం ఏంటి? సాధనాలు ఉంటే ఉపయోగించుకోండి. సాధనాల పైన ఆధారపడి మీ యొక్క సాధనని దానికి అధీనం కానియ్యకండి. సాధన చెయ్యండి అంతే. ఓకేనా? సాధనాలపై ఆధారపడవద్దు అని అంటారు. కాబట్టి సమయానికి ఏ సాధనమైనా మీకు ప్రాప్తించకపోతే మీ సహజ సాధన అంటే మీ సహజ యోగ స్థితి అనేది అలజడి అవ్వడం లేదు కదా. ఏ సాధనానికైనా వశమై అలవాటు కారణంగా బలహీనం అవ్వడం లేదు కదా. ఎందుకంటే ఈ సర్వ పదార్థాలు అంటే సాధనాలు, ప్రకృతి యొక్క సాధనాలు, కానీ మీరు ప్రకృతి జీత్ కదా. ప్రకృతి యొక్క ఆధారంతో అతీతులు, కమలాసనధారి బ్రాహ్మణులు, మాయాజీత్తో పాటుగా ప్రకృతి జీత్తుగా కూడా అయిపోతూ ఉన్నారు కదా. మరి మాయాజీత్తుగా అవుతుంటే మాయ మాటి మాటికి కూడా భిన్న భిన్న రూపాలలో నా సహయోగులు మాయాజీత్తుగా అవుతున్నారా అని ప్రయత్నిస్తూనే ఉంటుంది కదా. నేను బాబా దగ్గరికి వచ్చిన తర్వాత అన్నీ తెలుసుకున్నాను, ఈజీగా నేను మాయపైన విజయం సాధించేశాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటారమ్మా? మీరు ఫైనల్ స్థితికి చేరుకునేంత వరకు కూడా మాయ మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటుంది, తిప్పలు పెడుతూనే ఉంటుంది. దాని పని తిప్పలు పెట్టడమే. ఎప్పుడెప్పుడు బాబా ఒడిలో నుంచి మాయ ఒడిలోకి, నా ఒడిలోకి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకే అంటారు బాబా,
జబ్ తక్ జీనా హై తబ్ తక్ మాయాసే లడతా రహనా హై అంటాడు. మనం జీవిస్తున్నంత కాలం కూడా మాయతో యుద్ధం చేయాల్సిందే. మాయతో యుద్ధం పరిసమాప్తి అయిపోయింది అని అంటే ఈ దేహంతో కూడా అతీతంగా చనిపోతున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? లెక్కాచారాన్ని క్లియర్ అయిపోయింది. మన యొక్క సూక్ష్మ శరీరం ద్వారా బాబా మన చేత ఏదో సేవ చేయించుకునేది ఉంది, దానికోసం వెళ్ళారు అనేటటువంటి భావనలో ఉండాలే కానీ అయ్యో పొయ్యారే అని బాధపడాల్సిన పని లేదు. ఇప్పుడు దాదీలందరూ కూడా వెళ్ళిపోయారు అంటే అర్థం ఏంటి? వాళ్ళ చేత బాబా ఏదో చేయించుకునేది ఉంది, ఇంకా విశేషమైనటువంటి సేవ. చాలా మంది బయట వాళ్ళు అంటూ ఉంటారు, ఏమండి బయట క్రిస్టియానిటీ లోపల అయితే వెళ్తే రోగాలు తగ్గిపోయినాయి అని, లేకపోతే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వచ్చినాయి అని, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు వచ్చినాయి అని ఇలా చెప్తూ ఉన్నారు కదా, మరి మీ బ్రహ్మకుమారి ఆశ్రమాలు ఇట్లాంటి మహిమలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. ఉన్నాయా రామారాన్నయ్య? ఏం లేవా? మీరు ఒకటే చెప్పండి, ఒకటే చెప్పండి. ఏమని అంటే, ఇక్కడికి వచ్చి పరిపూర్ణంగా అయిపోయారు అని అంటే భగవంతుడు తీసుకెళ్ళిపోతారు అర్థం. ఎట్లాంటి అనారోగ్యాలు ఉన్నా ఎటువంటి వాళ్ళైనా కానీ మొత్తం సెటరేట్ అయిపోతా ఉంటారు. మానసిక రోగాలన్నీ సెటరేట్ అయిపోయినాయి, బాగా అయిపోయింది అనుకుంటే మాత్రం భగవంతుడు పైకి తీసుకెళ్తారు, సంపూర్ణ స్థితిని సాధించగలుగుతాం. కాబట్టి బ్రాహ్మణులు ఎలా ఉండాలి? మీరు సర్వ పదార్థాలు సాధనాలు, ప్రకృతి యొక్క సాధనాలు, మీరు ప్రకృతి జీత్తో, ప్రకృతి యొక్క ఆధారంతో అతీతులు, కమలాసనధారి బ్రాహ్మణులు. మాయాజీత్తో పాటుగా ప్రకృతి జీత్తుగా కూడా అవుతున్నారు. మాయాజీత్తుగా అవుతున్నప్పుడు మాయ మాటి మాటికి కూడా భిన్న భిన్న రూపాలలో నా సహయోగులు మాయాజీత్తుగా అవుతున్నారా అని ప్రయత్నిస్తూనే ఉంటుంది. రకరకాల పరీక్షలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, క్లాసులకి కొత్తగా వచ్చేటటువంటి వాళ్ళకి చక్కని అనుభవం అన్నమాట ఇది. బయట ఉన్నప్పుడు బాగానే ఉంటారు, క్లాసుకు రానంతకాలం ఓకే, క్లాస్కి వచ్చిన కానించే కష్టాలు మొదలవుతాయి వాళ్ళకి. నేను క్లాస్కి వచ్చిన కానించే నా కష్టాలు ఎదురవుతున్నాయి, పరీక్షలు వస్తున్నాయి, అసలు క్లాసులు మానేస్తే పోలే అని క్లాసులే మానేస్తూ ఉంటారు. ఎందుకని? మీరు ఎంత గట్టిగా నిలబడుతున్నారా అనేటటువంటి మాయ టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ టెస్ట్లో ఓడిపోతే కొద్దిమంది యోగం చేయమంటే తలకాయ నొప్పి వస్తూ ఉంటుంది. ఎందుకంటే యోగం ఎలా చేయాలి అనేటువంటి సహజ సిద్ధమైనటువంటి విధానం తెలియని కారణంగా స్ట్రెస్ చేస్తారనమాట. గట్టిగా కూర్చొని చేస్తూ ఉంటారు, హఠం చేస్తూ ఉంటారు. దాంతో రైట్ సైడ్ బ్రెయిన్ నొప్పి వచ్చేస్తుంది. యోగం చేయకపోతేనే బాగుందబ్బా, యోగం చేస్తుంటే అనవసరం నా తలకాయ నొప్పి వస్తుంది అని యోగం కంప్లీట్గా మానేశారనుకోండి, మీ కర్మలు ఎట్లా వినాశనం చేసుకుందాం అనుకుంటున్నారు మరి? కాబట్టి ఏదైనా విధానం తెలుసుకోండి. శ్రమతో కాదు, కష్టంతో కాదు, ఇష్టంతో చేయండి, ఇష్టపడి చేయండి. మా ఇది మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టదు, అనేక రకాలుగా విఘ్నాలు వేస్తూనే ఉంటుంది. దాని పని విఘ్నాలు వేయడము, మీ పని విఘ్నానికి అతీతంగా అయిపోవడం, విఘ్న వినాశకులుగా అవడం. అంతే కదా? అవునా? బాబా మా ఆయన నా దగ్గరికి రాకుండా ఉంటే బాగుండు, నాకు ఎట్లాంటి పరీక్షలు రాకుండా ఉంటే బాగుండు, నాకు ఎలాంటి సమస్యలు రాకుండా చెయ్యి బాబా అని బాబాని అడుగుతున్నారా? అడగట్లేదు కదా. వారమని ఛాలెంజ్ చేయాలి మాయతో. అవునా కదా? ఇప్పుడు జక్కా శ్రీను మంచి బ్యాట్స్మెన్ అనుకోండి, గ్రౌండ్లోకి వెళ్తాడు, ప్లే గ్రౌండ్లోకి వెళ్తాడు, క్రికెట్ గ్రౌండ్లోకి వెళ్తాడు, బ్యాట్ చేతిలో పట్టుకుంటాడు. నా దగ్గరికి ఎవరు బంతి వేయకుండా ఉంటే బాగుండు, బంతి వేయకుండా ఉంటే బాగుండు అని అనుకుంటాడా? వెయ్యి, సిక్సర్ కొడతాను, లేకపోతే 4 కొడతాను, బౌండరీ కొడతాను అంటాడా లేదా? అలానే మాయని రమ్మని ఛాలెంజ్ చేయాలి. మాయ పైన వస్తూనే ఉంటది. మనం ఎప్పుడు కూడా మాయ పైన విజయం సాధించేటటువంటి వాళ్ళుగా, మాయా జీతులుగా, ప్రకృతి జీతులుగా, విఘ్న వినాశులుగా అవ్వాలి. ఎప్పుడు కూడా విఘ్నాలు వస్తూ ఉండడము, వాటిని వినాశనం చేసుకుంటూ ఉండడం, ఇది కూడా జీవితం మంచిగా అనిపించదు. అలా అయిపోవాలి. నిర్విఘ్న స్థితి అనేది ఏర్పడాలి. కొద్ది కాలం వరకే విఘ్న వినాశక స్థితి. తర్వాత అసలు మాయ ఏ రూపంలో వస్తుందో ముందుగానే పసిగట్టి దానికి అనుగుణంగా సెటరేట్ చేసేసుకోవాలి. దాన్ని నిర్విఘ్న స్థితి అని అంటారు. కాబట్టి మాయ మాత్రం రకరకాలుగా పరీక్షలు పెడుతూనే ఉంటుంది, సహజంగా వదలనే వదలదు. అదేవిధంగా ప్రకృతి జిత్తుగా అవుతున్నప్పుడు కూడా ప్రకృతి కూడా పరీక్ష పెడుతూ ఉంటుంది. ప్రకృతి ఏ విధంగా పరీక్ష పెడుతుంది అంటే సాధనాల ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా అలజడిలోకి తీసుకొచ్చేసేస్తుంది. ఉదాహరణకి నీరు, ఇప్పటి వరకు కూడా నీటి ద్వారా పెద్ద పరీక్ష రాలా. నీటి ద్వారా తయారయ్యేటటువంటి సాధనాలు, అగ్ని ద్వారా తయారయ్యే సాధనాలు, ఇలా ప్రకృతి యొక్క ప్రతి తత్వం ద్వారా తయారయ్యే సాధనాలు మానవాత్మల యొక్క జీవితంలో అల్పకాలికమైనటువంటి సుఖానికి ఆధారము. మరి ఈ తత్వాలన్నీ కూడా మీకు పరీక్షలు పెడతాయి. ఇప్పుడైతే కేవలం నీటి యొక్క కొరత మాత్రమే వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, రోజు కుళాయి వస్తుంది, ఒక రోజు కుళాయి రాలేదు. సంకల్పాలు నడుస్తాయి, అసలు సంకల్పం నడదా? ఉన్న ఏదో సరిపోయి అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటారే కానీ అనుకుంటారా?
లేకపోతే పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో ఏమండి మాకు కుళాయి రాలేదు, మీకేమన్నా వచ్చినాయా, నీళ్ళు వచ్చినాయా, రాలేదా, ఎందుకు రాలేదు, ఏమైంది, ఎందుకు మున్సిపాలిటీ వాడికి ఫోన్లు కొట్టి టెన్షన్ పడిపోయి వాళ్ళు టెన్షన్ పడింది కాకుండా పక్క వాళ్ళని టెన్షన్లు పెట్టి ఎన్ని రకాలుగా హైరాణ పడిపోతారు అని అంటే ఏదో ప్రాబ్లం వచ్చేసింది, మిషన్లోనే ప్రాబ్లం ఉంది, ముందు అర్జెంటుగా సరి చేయండి, నీళ్లు రావాలి మాకు అంతే. నీటి కొరత ఉన్నప్పుడు తెలుస్తుంది నీటి విలువ. ఏదైనా కానీ అంటారు కదా, బంధాలు దూరమైనప్పుడు ఆ బంధాలు బాగా జ్ఞాపకం వస్తాయి అని అంటారు. విలువ అనేది దూరమైనప్పుడే కదా తెలిసేది. వాటర్ ఉన్నప్పుడు నా సమయంలో ఎట్టబడి అట్లా వాడేస్తా ఉంటారు. ఎప్పుడైతే నీటి కొరత వచ్చిందనుకోండి ఎంత జాగ్రత్తగా అపురూపంగా వాడతారు నీళ్ళు. కాబట్టి ఆ నీటి ద్వారా తయారయ్యే పదార్థాలు మీకు లభించినప్పుడు ఆ సమయంలోనే మీకు అసలైన పరీక్ష. ఇలా సమయానుసారంగా ప్రకృతి ద్వారా కూడా పరీక్షలు అయితే వచ్చేదే ఉన్నది. గుర్తుపెట్టుకోండి, నాకు పరీక్షలు రావు, నేను బాబా పిల్లాడిని అయిపోయాను, బాబా నన్ను రక్షించుకుంటాడు అనుకుంటారేమో. బాబా అట్లా మిమ్మల్ని కూర్చోబెట్టుకొని కాపాడడం అట్లాంటిది ఏమి ఉండదు. విధానం చెప్తాడు బాబా అంతే. దాని ప్రకారంగా మనల్ని మనం తయారు చేసుకుంటూ ఉండాలి. బాబా ఆ యొక్క పరిస్థితులు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఎదుర్కొనేటటువంటి ఆత్మస్థైర్యాన్ని బాబా మనలో నేర్పిస్తూ ఉంటాడు. ఆ ఆత్మస్థైర్యం అనేది వచ్చేసింది అనుకోండి, ఎట్లాంటి పరిస్థితులైనా కానీ మనకి ఇబ్బంది అనిపించదు. ఇప్పుడు చూడండి బయట వాళ్ళు ఎలా ఉన్నారంటే, చిన్న పరీక్ష రాగానే టెన్షన్ అయిపోతూ ఉంటారు, హైరాణ అయిపోతూ ఉంటారు కదా. మనకైతే నథింగ్ న్యూ. ఎన్నోసార్లు ఇలాంటి సమస్యలు వచ్చాయి, ఎన్నోసార్లు విఘ్నాలు వచ్చాయి, నేను విఘ్న వినాశకుడు అయిపోయాను, విఘ్న జిత్తుగా తయారయ్యాను. నాకు కొత్తదేమీ కాదు, నథింగ్ న్యూ అనేటటువంటి పాఠం మనకి గుర్తుంది. కాబట్టి దేహ పదార్థాలపైన ఆసక్తి లేక ఆధారం నుండి కూడా నిరాధారంగా అంటే అనాసక్తంగా అవ్వాలి. ఇప్పుడైతే సాధనాలని మంచిగా ప్రాప్తించాయి, ఏ లోటు లేదు. కానీ సాధనాలు ఉన్నా ఆ సాధనాలను ఉపయోగిస్తూ కూడా యోగ స్థితి మాత్రం అలజడి అవ్వకూడదు. యోగిగా ఉపయోగించుకోవడాన్నే అతీతము అని అంటారు. అంతేగాని ఏమీ లేకపోవడాన్ని అతీతం అని అనరు. గుర్తుపెట్టుకోండి, ఉన్న నిమిత్త మాత్రంగా అనాసక్త రూపంలో వినియోగించుకోవాలి, కోరికతో లేదా మంచిగా ఉన్నాయని ఉపయోగించుకోకూడదు. ఇది కూడా ఎగ్జామే. మీకు ఇష్టమైన పదార్థం వచ్చిందనుకోండి, చాలా బాగుంది, లొట్టలు వేసుకుంటే తినాల్సిన పని లేదు. బాబాకి మీరంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. బాబా పైన ఎంతెంతగా ఇష్టాన్ని కలిగి ఉంటారో, ప్రేమని కలిగి ఉంటారో, నా బిడ్డ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో అన్ని రకాలుగా అమరుస్తూ ఉంటాడు. అన్ని వస్తువులు దొరికాయి కదా అని ఆవగా తినేయడము, పట్టకుండా పట్టనంత గుర్రుగా తినేయడము, అలా చేశారు అని అంటే తర్వాత ఇబ్బంది పడతారు. దాన్ని ఆసక్తి అని అంటారు. కాబట్టి అనాసక్త స్థితి ఉండాలి. పాత రోజుల్లో గురువులు ఏం చేసేవాళ్ళు తెలుసు కదా మీ అందరికీ కూడా. మనం కూరన్నము, కూరలు, పెరుగు, సాంబారు, పులిహార, పరమాణం అన్ని ఇస్తే మొత్తాన్ని కలిపి ముద్ద చేసుకుని వాడు. అదేంది స్వామి మీకోసం అన్ని రకాలుగా నేను వెరైటీస్ ఫుడ్ పెడితే మీరు ఎలా చేశారు అని అంటే, ఏమ్మా నువ్వు ఏది పెట్టినా కానీ ఈ 6 అంగుళాల నాలుక దాటితే అంత మామూలే కదా అనేటటువంటి స్థితిలో ఉండేటటువంటి వాళ్ళు పాత రోజుల్లో యోగులు. ఈ రోజుల్లో యోగులు ఇంటికి వచ్చి భోజనం చేయాలి అంటే 1,00,000 రూపాయలు ఇవ్వాలంట. గుర్తుపెట్టుకోండి, ఏ స్వామీజీ అయినా మీ ఇంటికి వచ్చి భోజనం చేయాలంటే 1,00,000 ఇవ్వాలి. తర్వాత అన్ని రకాల ఐటమ్స్ పెట్టాలి. ఏ రకం తగ్గినా కానీ అబ్బే ఆ గృహస్థి ఇంటికి వెళ్ళాను కానీ ఏం పెట్టలేదు, రుచి లేదు, పచ్చి లేదు, కామెంట్స్. దీన్ని అనాసక్త స్థితి అని అంటారా, ఆసక్తి అని అంటారా? కాబట్టి పరిశీలన తప్పకుండా చేసుకోండి. ఎక్కడైతే కోరిక ఉంటుందో ఎంత ప్రయత్నించినా కానీ ఆ కోరిక మాత్రం మిమ్మల్ని మంచిగా అవ్వనివ్వదు. పరీక్ష సమయంలో శ్రమ చేయడంలోనే సమయం అంతా గడిచిపోతుంది. మీరు సాధనలో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ ఆ సాధనాలు ఏం చేస్తాయి, తమ వైపుకి ఆకర్షించుకుంటూ ఉంటాయి. మీరు యుద్ధం చేసి శ్రమ చేసి సాధనాల యొక్క ఆకర్షణ తొలగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ యుద్ధం యొక్క పెనుగులాటలోనే సమయం అంతా గడిచిపోతుంది. ఫలితం అయిపోయింది, రిజల్ట్ ఏమొచ్చింది? ఉపయోగించుకునే సాధనాలు సహజమైనటువంటి యోగి స్థితి నుండి అలజడి చేశాయా, చేయలేదా? ప్రకృతి ద్వారా పరీక్షలు అయితే ఇప్పుడు మరింత వేగంగా వచ్చేదే ఉన్నది. అందువల్ల ముందు నుండే పదార్థాల యొక్క విశేష ఆధారం, తినడము, తాగడము, ధరించడము, నడవడము, సంపర్కంలోకి రావడము, వీటన్నిటిని కూడా చెక్ చేసుకోండి, పరిశీలించుకోండి. ఏ విషయము కూడా మహీన రూపంలో విఘ్న రూపకంగా అవ్వడం లేదు కదా. ప్రయత్నించండి, ఇప్పటి నుంచి చెక్ చేసుకోండి. పరీక్ష వచ్చిన సమయంలో ప్రయత్నించడం కాదు. మామూలుగా చాలా మంది ఏం చేస్తుంటారంటే దాహం వేసినప్పుడు బావి తవ్వడం మొదలు పెడతారట. అలానే కష్టం వచ్చినప్పుడు అప్పుడు సుఖంగా కోసం అప్పుడు తిప్పలు పడితే కాదు. ఇప్పటి నుంచే మనం రెడీ అయి ఉండాలన్నమాట. ఇప్పటి నుంచే ముందు నుంచి ప్రయత్నించకపోతే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది.
యోగ స్థితి అంటే ఉపయోగించుకుంటూ కూడా అతీతమైన స్థితిలో ఉండడాన్నే యోగయుక్త స్థితి అని అంటారు. సహజ యోగం యొక్క సాధనాలపై అంటే ప్రకృతి పైన విజయం అనేది పొందాలి. అవి లేకుండా మేము నడవలేము, ఉండలేము, అలా కాదు. చెక్ చేసుకొని మీరు ఎలా ఉన్నారు. కాబట్టి స్థితి అలజడైపోయింది, ఆ విధంగా ఉండకూడదు. దీనినే అతీత జీవితము అని అంటారు అన్నారు. మీరు ఎటువంటి సిద్ధిని పొందాలి అని అంటే మీ సిద్ధి ద్వారా అప్రాప్తి కూడా ప్రాప్తి యొక్క అనుభవం చేయించాలి. ఓకేనా? స్థాపన యొక్క ఆరంభంలో కూడా ఆసక్తి ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మధ్య మధ్యలో తెలియకుండా కూడా కార్యక్రమాలు పెట్టేవాళ్ళట. అంటే కావాలని చెప్పి నా పిల్లల స్థితి ఎలా ఉందా అని ఒక 15 రోజులు ఎండిపోయిన రొట్టెలు పెట్టేవాళ్ళంట, మజ్జిగ ఇచ్చేవాళ్ళంట, గోధుమలు ఉన్నా కానీ ఇచ్చేవాళ్ళు కాదట. ఎటువంటి వ్యాధితో ఉన్నా కానీ వాళ్ళకి మజ్జిగ ఇచ్చేవాళ్ళంట, 15 రోజుల పాటు అదే భోజనం తినాలంట. అలా పరీక్షలు బాబాయ్ పెడితే అలానే ఉన్నారట. ఎవరు కూడా వ్యాధిగ్రస్తులు కాల. ఆ పరీక్షలకి తట్టుకోలేనటువంటి వాడు చాలా మంది వెళ్ళిపోయారు. గట్టిగా నిలబడినటువంటి వాళ్ళే వాళ్ళ త్యాగం యొక్క ఆధారంతోనే నవ్వేడేసి ఎలా దాదీలుగా పిలువబడుతున్నారా లేదా? ఆస్మా ఉన్న వారికి కూడా బాగైపోయింది. ఈ కార్యక్రమం బాబ్దాదా పెట్టారు అనే నశ ఉండేది కదా, విషయం కూడా అమృతం అయిపోయింది. కాకపోతే ఇక్కడ విషయం కాదు, కేవలం ఎండిన రొట్టెలు మాత్రమే. నిశ్చయము మరి నశ ప్రతి పరిస్థితిలో కూడా మిమ్మల్ని విజయిగా చేస్తుంది. ఇలా ఎండిపోయిన రొట్టెలు కూడా తినవలసిన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడైతే సాధనాలు ఉన్నాయి కాబట్టి పళ్ళతో కొరకలేకపోతున్నాము లేదా జీర్ణం అవ్వవు అని అంటున్నారు. ఆ సమయంలో ఏం చేస్తారు? ఏమ్మా గట్టిగా ఉందని చెప్పి రకరకాల సాధనాలతో చేసుకుంటుంటారు. ముందు రోజుల్లో ఏం చేస్తారు? సాధనాలు లేకపోతే నిశ్చయము నశ యోగ సిద్ధి యొక్క శక్తి ఉంటే ఎండిన రొట్టెలు కూడా మెత్తని రొట్టెలాగా పనిచేస్తాయంట. నష్టం చెయ్యవు, మీకు ఎట్లాంటి ఇబ్బంది కూడా పెట్టదు. ఈ రోజుల్లో చూడండి, చాలా మందిని అడిగితే నాకు అదంటే పడదండి, ఇదంటే పడదండి, అదంటే ఇష్టం లేదండి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బాబా పిల్లలు మాత్రం అట్లా ఉండద్దు. ఏదైనా ఒక పదార్థం దేహానికి సరిపడకపోతే అది వేరే విషయం, కానీ నాలుకకు సంబంధించి అది నాకు తినబుద్ధి కావడం లేదు, ఇది తినబుద్ధి కావడం లేదు అన్నారు అన్నట్టయితే అంటే మీరు యోగి ఆత్మలు కానంటే. చెక్ చేసుకోండి. హఠయోగుల ముందు పులి కూడా పిల్లిగా అయిపోతుందంట, పాము కూడా బొమ్మలాగా అయిపోతుందంట. మరి సహజ రాజయోగి సిద్ధి స్వరూప ఆత్మలైన మీకోసం అవేవి గొప్ప విషయాలు కావు. ఉన్నాయి కాబట్టి విశ్రాంతిగా వాడుకోండి. అవి సమయానికి మాత్రం మోసగించకూడదు. చెక్ చేసుకోండి, పరిశీలించుకోండి. పరిస్థితి అనేది స్థితిని కిందకి తీసుకురాకూడదు. దేహ సంబంధంతో అతీతం అవ్వడం అనేది ఈజీ, కానీ దేహ పదార్థాలతో అతీతంగా అవ్వడంలోనే చాలా మంచి ధ్యాస అవసరము. విషయాలు అర్థమవుతున్నాయా? ఏదో ఫాస్ట్ గా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు రామన్నయ్య అనుకుంటున్నారా? అందరూ కూడా అదే ఫాలో అవుతున్నారు కదా రామరన్నయ్య? ఓకేనా? సరే, పాత స్వభావ సంస్కారాలతో కూడా అతీతంగా కాదు. దేహం యొక్క పాత స్వభావ సంస్కారాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. మాయాజీతిగా అవ్వడంలో ఇవి కూడా పెద్ద విఘ్న రూపకంగా అయిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు బాబ్దాదా చూస్తారట, పాత స్వభావ సంస్కారాలనే పాము సమాప్తి అయిపోతుంది, కానీ రేఖ మాత్రంగా ఉండిపోతుందంట. అవి సమయం వచ్చేసరికి మాటికి మోసగిస్తూ ఉన్నాయంట. కాబట్టి కొన్ని కఠినమైన పాత పురాతనమైనటువంటి స్వభావ సంస్కారాలు కొన్నిసార్లు మాయకి ఎంతగా వశీభూతం చేసేస్తాయి అంటే తప్పును కూడా తప్పుగా భావించరంట. ఇప్పుడు ఒకటి తప్పని తెలుసు, కానీ అదంటే ఇష్టం ఉందనుకోండి, పాత స్వభావ సంస్కారం ఉండేసరికల్లా అది తప్పు అని అనుకోరు, అసలు అది కరెక్టే అనుకుంటూ ఉంటారు. ఎలాగైతే కొంతమంది చూడండి, తాము ఏదో పాత స్వభావ సంస్కారాల కారణంగా ఒక వ్యక్తితో నెగిటివ్ ఉందనుకో, ఆ వ్యక్తి ఎంత మంచి చేసినా కానీ నెగిటివ్ అని అంటారు. ఎందుకంటే ఆ దృష్టికోణం ఎలా ఉంది, దాని అనుసారంగానే అంటూ ఉంటారు. అనుభూతి శక్తి సమాప్తి అయిపోతుంది. మరి దీని నుండి కూడా అతీతం కావాలి, దీని యొక్క పరిశీలన కూడా బాగా చేసుకోవాలి. అనుభూతి శక్తి సమాప్తం అయిపోయింది అనుకోండి, తమ విషయాన్ని రుజువు చేసుకోవాలంటే ఏం చేస్తారంటే, ఒక అసత్యం, ఒక అబద్ధం ఆడితే ఆ అబద్ధాన్ని నిరూపించుకోవడం కోసం 1000 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అంతగా పరస్యం అయిపోతూ ఉంటారు. స్వయాన్ని సత్యంగా రుజువు చేసుకోవడం అనేది పాత స్వభావ సంస్కారం వశీభూతమైన దానికి గుర్తు. నేను చేసిందే కరెక్టు, నేను చెప్పిందే రైటు అని రుజువు చేసుకోవడానికి ప్రయత్నించమాకండి. రుజువు చేసుకోవడానికి ప్రయత్నించారు అంటే అర్థం ఏంటి అంటే
వాళ్ళు జిద్దు స్వభావం కలిగినటువంటి వాళ్ళు, పాత స్వభావ సంస్కారాల యొక్క శాఖ ఉంది, దానికి వశీభూతం అయిపోయినటువంటి వాళ్ళు అని దానికి గుర్తు. ఎందుకంటే ఒకటి జరిగింది విషయం యథార్థం, యథార్థ విషయాన్ని రుజువు ఎందుకు చేయాలి? ఆలోచించండి. మొండిగా తమను తాము రుజువు చేసుకోవడం, ఇలా మొండిగా రుజువు చేసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా సిద్ధి స్వరూపంగా కాలేదు. ఏ పాత స్వభావ సంస్కారము కూడా అంశమాత్రంగా కూడా నాలో దాగి ఉండి ఉండలేదు కదా అని చెక్ చేస్తుంది. అర్థమైందా? కాబట్టి 4 విషయాలు. ఏంటా 4 విషయాలు? దేహానికి అతీతంగా అవడము, దైహిక సంబంధాలకు అతీతంగా అవడము, ఇంకా దైహిక పదార్థాలకు అతీతంగా అవడము, పాత స్వభావ సంస్కారాలకి కూడా అతీతంగా అయిపోవడము. ఈ 4 విషయాల నుండి ఎవరైతే అతీతంగా అవుతారో వారే బాబాకు చాలా చాలా ప్రియంగా అయిపోతూ ఉంటారు. ఎంతెంతగా బాబాకు ప్రియమైన వారిగా అయ్యారో అంతంతగా పరివారానికి కూడా ప్రియమైన వారిగా అయిపోతారు. మరి ఈ విధంగా కమలాసనధారిగా అయ్యారా? కమలాసనధారిగా అయ్యారా అని సింపుల్గా ఇప్పుడు అడుగుతున్నాడు చూడండి. అయ్యారా అని అడుగుతుంటాడు. అంటే ఏంటి ఆయన ఉద్దేశము? ఈ విధంగా తయారవ్వడ్డారా పిల్లలు అని అర్థం. దీన్ని అంటారు ఏమని? కమలాసనధారి లేదా బాబాను అనుసరించడము అని అంటారు. మరి బ్రహ్మ బాబా అయితే కమలాసనధారిగా అయ్యారు కాబట్టి నెంబర్ 1గా బాబాకి ప్రియంగా అయిపోయారు, మరియు బ్రాహ్మణులకి ప్రియంగా అయ్యారు. మరి వ్యక్త రూపంలో కావచ్చు, ఇప్పుడైతే అవ్యక్త రూపంలో కావచ్చు, ఇప్పుడు కూడా ప్రతి ఒక్క బ్రాహ్మణుల మనస్సు నుండే మాట వస్తుంది, మా బ్రహ్మ బాబా, మా బాబా. అంతే కదా? మన బాబా అనరు ఎవరు కూడా, నా బాబా, మా బాబా కూడా అనరు, నా బాబా. పరంధామానికి వెళ్తాం, పరంధాములు చాలా మంది ఉంటారు, కానీ ఏమనుకుంటాం మనం? ఎలాంటి భావం చేస్తాం? నేను బాబా, బస్, ఇంకెవరు లేరు, ఉన్నా నా సంబంధం లేదు, నన్ను బాబా నన్నే చూస్తున్నారు, నాకే దృష్టిని ఇస్తున్నారు, నాకే శక్తిని ఇస్తున్నారు. ఇలాంటి ఆలోచనేనా? లేకపోతే అక్కడ ఏందో 700 కోట్ల మంది ఉన్నారు, లేకపోతే 10 లక్షల మంది ఉన్నారు, ఆ 10 లక్షలు నేను పక్కన ఉన్నాను, బాబా నా దృష్టి ఎప్పుడు ఇస్తాడో, ఎప్పుడు నేను పక్కన ఉంటాను, నా టైం ఎప్పుడు వస్తుందో అని చెప్పి ఎదురు చూస్తారా? పరంధామునికి వెళ్ళే మూలంగానే బాబా ఉన్నారు, ఒక ఫౌంటైన్ లాగా నా పైన కిరణాలన్నీ కూడా పడుతూ ఉన్నాయి, పవిత్రత, గుణాలు, శక్తులు. ప్రతి ఒక్క బ్రాహ్మణుల మనస్సు నుండే మాట వస్తుంది, మా బ్రహ్మ బాబా. మేము సాకారంలో బాబాని చూడలేదు అని అనుభవం చేసుకోరు. కొద్ది మందిని కళ్ళతో చూడకపోయినా కానీ మనస్సులో చూశారు, అవునా కదా? చాలా మంది అంటూ ఉంటారు, రాము భయ్య మేము మిమ్మల్ని సాకారంగా కళ్ళతో చూడలేదు, కానీ మీ ద్వారా చెబుతూ ఉంటే చాలా విన్నాము, మిమ్మల్ని మనస్సుతో చూసేసాము అని అంటుంటారు కదా. అదేవిధంగా బ్రహ్మబాబా నేను చూడలేదు ఎందుకు అనుకుంటారు? ఈ సాకారమైన కళ్ళతో చూడకపోవచ్చు, కానీ మనసుతో చూస్తున్నామా లేదా? ఎప్పుడు కూడా బాబా ఎలా ఉండేవాడు, అలా అనేవాడు, ఇలా ఉండేవాడు ఉంటారు లేదా? నయనాలతో చూడకపోయినా కానీ మనసుతో చూశారు, బుద్ధి యొక్క దివ్య నేత్రాల ద్వారా చూశారు, అనుభవం చేసుకున్నారు. అందువలనే ప్రతి బ్రాహ్మణాత్మ కూడా మనస్సుతో మనస్ఫూర్తిగా నా బాబా, నా బ్రహ్మ బాబా అని అంటారు. ఇది బాబా అంటే నాకు చాలా చాలా ఇష్టము, ప్రియమైనటువంటి స్థితికి గుర్తు. కాబట్టి ఈ 4 రకాలైనటువంటి అతీత స్థితి అనేది విశ్వానికి ప్రియంగా చేసింది. ఇదే విధంగా 4 రకాలుగా అతీతంగా మరియు సర్వులకి కూడా ప్రియంగా తయారవ్వండి. ఓకేనా? అచ్చా, నలువైపులా ఉన్న కమలాసనదారులకు, అతీతము మరియు బాబాకి ప్రియాతి ప్రియమైనటువంటి పిల్లలకు, సదా మాయా జీత్ పిల్లలకు, ప్రకృతి జీత్ విశేషాత్మలకు, సదా తండ్రిని అనుసరించేటటువంటి వారికి, నమ్మకదారి పిల్లలకు బాప్ దాదా యొక్క స్నేహ సంపన్నమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓకేనా? మీరు కూడా బాబాకి యాద్ ప్యార్ చెప్తారా? తీసేశారు కదా అందరికి కూడా, మ్యూట్ ఆఫ్ చేశారా చేయలేదా? అచ్చా, హమ్ రుహానీ బచ్చోంకి, ఇంకా మ్యూట్ ఆఫ్ చేయలే మా అక్కయ్య గారు, ఎక్కడో ఉన్నట్టున్నారు. ఇప్పుడు చూడండి, हम रूहानी
बच्चों की रूहानी गुड मॉर्निंग नमस्ते नमस्ते बाबा नमस्ते।